అందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్. ముందుగా మా ఎవర్ గ్రేస్ఫుల్ ఎవర్ చార్మింగ్ మా మంచు లక్ష్మి గారికి హార్టియస్ట్ వెల్కమ్. సో మా మంచు లక్ష్మి గారు ఎప్పుడు ఆన్ టైం ఉంటారనమాట. ఆవిడ వచ్చింది అంటే అలా ఫైర్ బ్రాండ్ లాగా. సో ఎప్పుడూ కూడా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండేటువంటి మా స్వీటెస్ట్ మంచు లక్ష్మి గారికి హార్టియస్ట్ వెల్కమ్. సో ఒక యాక్ట్రెస్గా, ఒక టెలివిజన్ ప్రెజెంటర్గా ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో మనం మంచు లక్ష్మి గారిని చూసాం. అండ్ ఇప్పుడు ఈ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరించబోతూ ఉన్నారు. సో ఆల్రెడీ ఆహాతో కొలాబరేట్ అయి షెఫ్ మంత్ర సీజన్ 2లో చూసాము ఆవిడ్ని. సో ఇప్పుడు ఆహాలో, ఆహా ప్లాట్ఫామ్ ద్వారా 3rd జూలై నుంచి స్ట్రీమ్ అవ్వబోతున్నటువంటి టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షోలో చూడబోతున్నాం. సో ఆహా అంటే కాంటెంట్కి, మంచి కాంటెంట్కి పెట్టింది పేరు. ఒక అన్స్టాపబుల్ కానివ్వండి, ఒక సర్కార్, ఒక డాన్స్ ఐకాన్, అండ్ అలానే షెఫ్ మంత్ర, అండ్ అలానే ప్రాజెక్ట్కే, అండ్ అలానే డాన్స్ ఐకాన్. సో 3 రోజెస్ ఇలా అలా వెబ్ సిరీస్ కానివ్వండి, రియాలిటీ షోస్ కానివ్వండి, అండ్ అలానే మంచి మంచి సినిమాల్ని కానివ్వండి, ఎప్పటికప్పుడు చాలా యూనిక్ కంటెంట్తో, ఇంట్రెస్టింగ్ కంటెంట్తో, అండ్ అలానే ప్రేక్షకులకి మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేటబుల్ కాంటెంట్తో పలకరిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మొట్టమొదటిసారి టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షోతో మరొకసారి మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయారు. సో వీడా పవర్డ్ బై హీరో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ రియాలిటీ షో కో ప్రెజెంటెడ్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హ్యాట్సన్ పన్నీర్, అండ్ కో పవర్డ్ బై సంతూర్ రాయల్ శాండిల్, స్పెషల్ పార్ట్నర్ తెలుగు మ్యాట్రిమోనీ, కొలాబరేషన్ పార్ట్నర్ డిజిటాగ్ అండ్ డిజిటల్ పార్ట్నర్ ఫ్లాష్ షూట్. సో ముందుగా మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు మన కాంటెంట్ హెడ్ కవిత గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కాంటెంట్ హెడ్ కవిత గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ కవిత గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఈ షో ఫార్మాట్ ఎలా ఉండబోతుంది, సో ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అన్నది టీం అందరి మాటల్లో తెలుసుకోబోతున్నాం ఇవాళ. Thank you so much. Hello, everyone. I think we are really excited to be on the stage, to talk about top Telugu influencer. I think it's one of its kind in India, I would say. And very first time we are just doing this in Telugu. And I'm so glad to have, Manchu Lakshmi Garu, mainly because she has always been a style statement. She has always been the conversation starter. So it is so apt that we had her in the show, and along with her we also had Harsha Garu, Vaiva Harsha, to be on the jury panel. With both of them we created a lot of noise in the beginning of the show, and I think the reels or whatever we have created in a very short span of time is like trending really well. And to talk about top Telugu influencer, I think today, from the movie screens to the mobile screens, I think the creator economy is booming really high, right? And they have become the decision makers today. I think they talk about food, they talk about fashion, they talk about lifestyle, and they are everywhere, and they are like literally dictating our lifestyle, right? We actually go and buy stuff because they are saying. They have become such an important part of our life, and it's very important that we need to showcase them into the mainstream, and that's the call which we have taken on AHA. I think it's a very bold attempt to bring the influencers to the platform, not just the movie stars. And we have selected, I would say, we have done a call for entry, and the response was extraordinary. We've got a lot of profiles. And apart from that, we also had a casting agency where they went and scouted for the best talent and whoever was popular, and they all were like on our platform. And we've selected around 10 top influencers to be on the show. And apart from that, there's a lot of interesting moments, in the show, mainly because they were like creating reels, and they're gonna be showcasing those reels to the audience and also to the jury panel. And they'll be voting based on that, and there is going to be one big winner. So today we are standing here, proudly, mainly because AHA has always been the powerhouse for non-fiction shows. Start from Unstoppable to Sam Jam, to Indian Idol. I think we have very proudly say that, we have created all the new interesting formats. Today, again, like top Telugu influencer is one of the
new formats in the Telugu space. Very soon we'll be like, launching several other seasons. For this particular property, we tied up with WPP Motion. Zara's here, and we have co-owned this property, and we have created this. It's gonna be a great experience for all the audience who are gonna see this, and yeah. So lovely to see you all, and Zara is also here. I think she can also join us on the stage to speak few words. Yes, here we welcome our production house WPP business head Zara Garu to please join the stage. I had prepared a very different speech, but since you are here, I need to say a couple of lines about her first. I think, as Kavita said, when we imagined this show in Telugu, we couldn't have thought of anybody else but you, being there on the set, because social media and people who are non-Telugu people getting to know of what social media could be, what buzz could be. The word buzz comes from you. And that's why I think we couldn't ever do this. Thank you for being there. Well, Abdul Kalam Azad had said that when you have a dream, it's not the one that you see in your sleep. It's actually the one that keeps you awake. So, Lakshmi Garu, we kept you awake. We kept everybody on the set awake. All of us were awake because all of us were nurturing this dream that the Telugu content creators should eventually have a platform where they are recognized. These are those heroes who are striving day in and day out to entertain everybody. So you don't have to wait for a movie release to go clap for them. These people very passionately in different parts of the Telugu speaking states, day in and day out, come up with an idea. Keep thinking, would you be giving them hearts and likes and love, right? And at times they do it very selfishly. At times they do it without a reason, just to bring a smile onto the faces of those millions who are watching. So our commitment and dedication was to create a platform which actually is relevant for today's heroes and content heroes, which undoubtedly are the content creators. However, anybody who has a mobile phone can become a content creator. So the big question was, who is the real influencer? Can you, just because you have a mobile, claim that you're an influencer? The answer is no. Now, what makes an influencer? If you want to get the answer for that, you must ask Lakshmi Garu, Harsha Garu, and watch our show. I also want to spend a moment to thank all the contestants, because I think it was very fascinating to discover their journeys. They come from different parts of the state. And for me personally, despite their own lives, despite the millions of subscribers they had, they spent days working on this show with all their heart and soul and a lot of passion. So I hope you like the show. We're very happy to collaborate with AHA, and this is not first of a kind, because we've done many shows together previously as well. We've done a couple of seasons of Number One Gary with Rana, and Lakshmi Garu was also a guest on that. We've also done Nenu Superwoman, which is a joint IP. And now we are back with this because we believe that the best IPs are created when you are relevant to current times, to community, to conversation, and to the content that is thriving the audience and making their hearts beat. So thank you very much, and hope you like the show. Thank you so much, Zara ji. Thank you, and wishing all the very best and good luck to you. And I request Kavita Garu to present the bouquet to Zara Garu. And a picture. Yes, thank you so much.
ఎస్ సో మనం 3rd జులై నుంచి ఆహా ప్లాట్ఫామ్ ద్వారా ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అన్న షోని చూడబోతున్నాం. సో మంచు లక్ష్మి గారు అండ్ హర్ష గారు జడ్జెస్గా, రష్మి గౌతమ్ గారు హోస్ట్గా, సో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో మన అందరినీ అలరించడానికి ఆహా టీమ్ అండ్ ద జడ్జెస్ హోస్ట్ ఆర్ రెడీ. సో ఇప్పుడు దీనికి సంబంధించి జడ్జెస్ అండ్ హోస్ట్కి సంబంధించి ఒక స్పెషల్ గ్లిమ్స్ని చూసేద్దాం. హియర్ వి గో, ద గ్లిమ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సోషల్ మీడియాలో అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే. అసలు టాప్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు? ఈజీ, ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళే. నో 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 ఫాలోవర్స్ కొనుక్కోవచ్చు, వ్యూస్, యాడ్స్ పెట్టచ్చు, లైక్స్, ఫ్రెండ్స్ కొట్టచ్చు. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎలా మెజర్ చేయాలి? ఈ షోలో అదే తెలుసుకోబోతున్నాం. 10 ఇన్ఫ్లుయెన్సర్స్, వన్ షో డౌన్. 50% జ్యూరీ, 50% లైవ్ ఆడియన్స్. వీళ్ళు రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. ఎస్ సో ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అసలు మంచు లక్ష్మి గారు ఎంత అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్ మీద బ్లాక్ డ్రెస్లో. నాకు తెలిసి మంచు లక్ష్మి గారి కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి లేరేమో. ఆవిడ స్టైలింగ్ పర్పస్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, వైరల్ కాంటెంట్ ఇవ్వాలన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. చాలా స్వీటెస్ట్ అనమాట మా మంచు లక్ష్మి గారు. ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వం సో అనిపిస్తూ ఉంటుంది. వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. విషింగ్ ఓన్లీ ద లవ్ అండ్ సక్సెస్ టు యూ మ్యామ్. సో గుడ్ టు సీ యూ హియర్. అలా కనిపిస్తూ ఉండండి. ఈ మధ్యకాలంలో మంచి మంచి క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉండేటువంటి మా మంచు లక్ష్మి గారు ఉన్నారంటే ఆ షో ఖచ్చితంగా హిట్ అయిపోవాల్సిందే. ఎస్ సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచు లక్ష్మి గారిని పిలిచే ముందు రామ్ శివ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్సీఓ ఆహా రామ్ శివ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్ సో బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ఎవర్ గ్రేస్ఫుల్, ఎవర్ చార్మింగ్ అండ్ మా బ్యూటిఫుల్ మంచు లక్ష్మి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఒక యాక్ట్రెస్గా, ఒక టీవీ ప్రెజెంటర్గా, ఒక హోస్ట్గా ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో మన మంచు లక్ష్మి గారిని చూసాం. అండ్ ఇప్పుడు ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షోలో వన్ ఆఫ్ ద జడ్జ్గా చూడబోతూ ఉన్నాం. ఎస్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ బిలౌడ్ ఆర్ వెరీ ఓన్ మంచు లక్ష్మి గారు. థ్యాంక్ యూ రా, అదిరిపోయావు నువ్వు కూడా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ టు టెల్ యూ హౌ మచ్ I enjoyed Kavita and Zara being the first people on stage today. Women power. Seriously, sagam mandi meme unnam, sagam mandiki we gave birth to the other half. So it's really nice to see representation in our Telugu states, especially women being in the forefront. We tell better stories, I feel. But today, ee roju nenu సో టుడే నేను ఆహా తెలుగు టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షోలో ఒక జడ్జ్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. హాఫ్ ద టైం నేనేసే నా స్టైల్ నాకే అర్థం అవుతుంది అనుకున్నా, కానీ మీకు కూడా అర్థమయ్యి ఏదో స్టైల్ ఐకాన్ కింద నన్ను తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ. హ్యావింగ్ సెడ్ దట్, స్టైల్, ఫ్యాషన్, క్లోత్స్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూ. ఫస్ట్ ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు వేసిన బట్టలు ఎలాగున్నాయనే చూస్తారు. అందరూ మీకు నచ్చిందే వేసుకోండి, బట్ నీకు నచ్చిందే వేసుకోండి. అందరికీ నచ్చుతుంది కదా అని కాదు. ఎందుకంటే when people meet you for the first time, నీ పర్సనాలిటీ comes across through what you wear. Who are you as a human being comes across in the clothes you wear. So I'm very, na mood ela undi anedi na battalni chusi cheppeyచ్చు. If I'm looking all fun, I'm in a fun mood. O pedda kaftan eskunnanante abba ee roju enta baruva anipistundi naku. So it's just celebrating yourself through the clothes you wear, because that is the first kavacham that anybody gets to see of you. అండ్ ఈరోజు ఈ 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని నా విలనిజం ఏంటో చూపించా వీళ్ళందరికీ. పాపం దే హ్యాపెన్ టు లైక్ మీ ఆఫ్టర్ ద షో ఆల్సో. సో
బట్ జోక్స్ అపార్ట్, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి టు మేక్ అ మార్క్ ఫర్ దెమ్ సెల్వ్స్, టు బీ సీన్, టు బీ హర్డ్, టు ఇన్ఫ్లుయెన్స్, బికాస్ దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటర్స్ and influencers. And I want to congratulate AHA for bringing in a team to shoot something in an international standard. మనం ఏదో ఒక షో చేస్తున్నాం కదా అని చేసేయకుండా నిజంగా I was very impressed with the output, and I'm sure all of you watching the show is truly going to be amazed at the output of what the show has done. Whoever the winner is of the show, I want to say all the 10 of them are winners in my eyes, because వాళ్ళు చేసేదానికి మా షోకి we put the standards really high, and we wanted them to meet those standards. So I really wish all of them all the very best, and I can't wait for all of you to meet them. Thank you. Check. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో మాకు చెప్పండి, తెలుగులో మీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? మీరు కేవ్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారని తెలిస్తే ఆన్సర్లు తెలుసుకుని వచ్చేదాన్ని నేను. అంటే నాకు పేర్లు తెలియవు. ఇట్స్ పూజానా, హౌస్ ఆఫ్ పూజ, తెలుగు అమ్మాయి కాదు ఈ అమ్మాయి, బెంగాలీ అమ్మాయి అనుకుంటా, కోల్కతా నుంచి. ఒక చిన్న పూరు గుడిసెలోనే ఉంటుంది, ఇంగ్లీష్ ఆ బెంగాలీ యాక్సెంట్తో మాట్లాడుతుంది, బట్ మైండ్ బ్లోయింగ్. నిన్న జస్ట్ రీసెంట్లీ షీ హ్యాడ్ సంథింగ్ అ బ్రోకెన్ చైర్, దానికి దే హ్యాడ్ టైడ్ ఇట్ అప్. ఒక సైకిల్కి మనకి ఇది పెడల్ ఇరిగిపోతే మనం చిన్నప్పుడు ఎలాగ సేవ్ చేసుకునే వాళ్ళమని. సో షీ రియలీ బ్రోక్ డౌన్ థింగ్స్ అబౌట్ హౌ యూ కెన్ ఎక్స్టెండ్ అ లైఫ్ ఆఫ్ సంథింగ్ దట్ వీ వాంట్ టు త్రో అవే. ఐ రియలీ లైక్ హర్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఇండియనా అవుట్ ఆఫ్ ఇండియానా కాదు, యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ కమింగ్ ఫ్రమ్ వేర్ షీ కమ్స్. దేశం అంతా లోకం తిరిగి చదువు తెలుసుకున్న దాన్ని అనుకున్న, లోకజ్ఞానం తెలుసు అనుకునే నాకు, from a little village, she makes more sense to me than most of us do. So it is Pooja, I think, Pujaa. Sagar, check, no? It's Pooja, somebody I'm following. కథం మీరు ఇప్పుడు చెప్పారు, ఇంకా ఆవిడకి మొత్తం ఫాలోవర్స్ ఆవిడ చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలా అందరూ చూడాలి ఆవిడని అని. బట్ ఈ 10 ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా నాకు అబౌట్ 6 of them తెలుసు బిఫోర్ దే కేమ్ ఆన్ టు ద షో. సో ఐ సూపర్ ఎక్సైటెడ్ వెన్ ఐ మెట్ దెమ్. నేను అందరికీ యూజువల్గా ఐమ్ ద క్వీన్ ఆఫ్ కామెంటింగ్ ఆన్ ఎవ్రీబడీస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇఫ్ ఐ లైక్ ఇట్. And I love what Sameera Reddy does with her mother-in-law. I think we need more fun content like that. Idesko adoddu idi kaadu anukunda. I wish I saw more people celebrating and enjoying their lives, and that's what really social media influencing is. Living your best life for you. Ekado we get carried away saying, what should I do for you? అది డిస్కనెక్ట్ చేసి వాట్ కెన్ ఐ డూ ఫర్ మీ అంటే, ఐ థింక్ పీపుల్ విల్ రియలీ ఎంజాయ్ వాట్ యూ డూ ఫర్ యూ. ఐ థింక్ దట్స్ ద డిఫరెన్స్. ఓకే, సో ఒక వంటకంతో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఏ వంట చేయాలి అనుకుంటున్నారు? పీపుల్కి ఏం నేర్పించాలి అనుకుంటారు మీకు తెలిసిన వంట? నేను పల్లీల పచ్చడి, దోశ అద్భుతంగా చేస్తాను, సాంబార్ కూడా చేస్తా. నేను అమెరికాలో 14 సంవత్సరాలు ఉన్నానండి. నా వంటకాలు నేను చెయ్యకపోతే, నా ఫుడ్ నేను తినకపోతే ఎవరు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉన్న ఇండియన్ హౌస్ హోల్డ్స్ నుంచి మీరు కుకింగ్ ఫుడ్ తెప్పించుకోవచ్చు అబ్రాడ్లో అని. మొత్తం నేను 30 మందికి 40 మందికి వండేదాన్ని. యాండీ వాజ్ చాపింగ్ అండ్ క్లీనింగ్ వాజ్ హిజ్ జాబ్, కుకింగ్ వాజ్ మై జాబ్, అండ్ ఐ వుడ్ కుక్ ఫ్రమ్ బిర్యానీస్ టు వంకాయ పచ్చళ్ళు టు సాంబార్లు. అలా చూడకండి, ఇట్ ఈస్ ద ట్రూత్ ఐఎమ్ స్పీకింగ్. యూ కెన్ ఆస్క్ యాండీ ఇఫ్ యూ వాంట్. కాదు, మీ వీడియోస్లో చాలా వైరల్ అయినది పప్పుల్సు. ఇదేంటే నెల్లూరు వాళ్ళకి పప్పుల్స్ తెలియకపోతే ఇది షేమ్ ఆన్ యూ. ఎనీ నెల్లూరు పీపుల్స్ హియర్? ఏ శబనా చెయ్యత్వే, పప్పుల్స్ తెలియదే నీకు? అది అదిగో పప్పులు తెలియదా నీకు? అగో నేను చెప్తేనే వైరల్ అవుద్ది, అది దేశం అంతా తెలిసిన పదమే అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ. విల్ లవ్ యూ ఆల్వేస్. చూసారా ఆవిడ వస్తే ఎంత కంటెంట్ వచ్చింది మాకు. I start charging now for this content. థ్యాంక్ యూ సో మచ్. Thank you for having me. కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.
ఎస్, సో ఇప్పుడే విచ్చేసినటువంటి మా బ్యూటిఫుల్ ఎవర్ చార్మింగ్ మా రష్మి గౌతమ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో మంచు లక్ష్మి గారి స్పీచ్ చూసాం. సో ఆవిడకి సంబంధించి క్రేజీగా వైరల్ అయినటువంటి మీమ్ వీడియోని ఒకసారి స్క్రీన్ మీద చూసేద్దాం. హియర్ వి గో, ద స్పెషల్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. Some unanswered questions, some I want to Niladi's fight. R has to roll anamata. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. Water. Niladi's fight. Thank you so much. Drr. Go behind the camera, dude. The R has to roll anamata. Yeah. How dare you? I want to Niladi's fight. దట్స్ అ క్రేజీ వీడియో. సో చెప్పామా మేము, ఆవిడ ఏ ఈవెంట్కి వస్తే అలా మాకు తెలిసి తెలియకుండానే ఓ దట్స్ సో అమేజింగ్, కంగ్రాచులేషన్స్. చూసారా, జస్ట్ 1 డేలోనే 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత. సో ఈ షో ఎయిర్ అయిన తర్వాత ఇంకెన్ని వ్యూస్ వస్తాయో చూద్దాము. సో ఇప్పుడు రష్మి గారిని పిలిచే కంటే ముందు ఆవిడకి బొకే అందజేయవలసిందిగా శ్రీనివాస్ బాలమోమల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ ఎగ్జిక్యూషన్ హెడ్ ఆహా, హియర్ వి వెల్కమ్ శ్రీనివాస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Yes, now let me invite our beautiful and our gorgeous Rashmi Gautam garu to please join the stage. Oka actor ga and oka television presenter ga, host ga enno shows lo chusam and manchi పాత్రల్లో కూడా చూసాం ఆవిడ్ని. అండ్ ఇప్పుడు ఈ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షోలో హోస్ట్గా చూడబోతున్నాం ఆహా ప్లాట్ఫామ్ ద్వారా. అండ్ అ పిక్చర్ ఫర్ మీడియా. మీకు మ్యాచింగ్ రోజెస్ తెచ్చారు మా వాళ్ళు. ఎస్, సో గుడ్ టు సీ యూ. అండ్ మీరేంటి రివర్స్లో ఏజింగ్ అవుతూ ఉంటారా? ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తూ ఉంటారు మాకు. అంటే ఇంత ఇన్స్పిరేషనల్ వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మన ముందు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు, అండ్ లైక్ మ్యామ్ ఆల్వేస్ సేస్ దట్ విమెన్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ ప్రతి దానికి ఫోర్ ఫ్రంట్లో ఉండాలి. సో ఐ థింక్ ఇట్స్ హై టైమ్ నౌ, అండ్ ఆల్రెడీ ద చేంజ్, ఆ మార్పు అనేది వచ్చేసింది. విమెన్ హ్యావ్ స్టార్టెడ్ పుట్టింగ్ దెమ్సెల్వ్స్ అహెడ్ అండ్ ఫార్వర్డ్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. Yes. Thank you so much for having me today. And this was actually unexpected. Concept vachi, it's one of its kind. And ilanti launch jaragdam anedi is also one of its kind, because I wasn't really expecting this. Naku 3-4 days back mundu chepparu we are planning a launch lantidi. So I thought mana majlone untadani. This is absolutely unexpected anamata. So yeah, అండ్ డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ కానీ, ఈ కాంటెంట్ కానీ, ఈ షో కానీ, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఐ టర్నర్, హెడ్ టర్నర్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ షోకి వచ్చిన ముందు కన్నా నుంచే దే హ్యావ్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ది ఆడియన్స్. Whether we like it or not, social media, especially 2020 tarvata, pandemic tarvata, సినిమాలు కావచ్చు, టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఒకప్పుడు దే వర్ ఆల్ డిఫరెంట్ కేటగిరీస్. నౌ ఆల్ ద లైన్స్ ఆర్ బ్లర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ నౌ. వీఆర్ ఆల్ వన్ బిగ్ మిక్స్ ఫ్రూట్ సాలెడ్ అనమాట. సో దాని మీద ఎలాంటి టాపింగ్ వేయాలనేది ఈజ్ అప్ టు అస్. సో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒకే ప్లాట్ఫామ్లో తీసుకొని రావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అనగానే, ఈ కాన్సెప్ట్ చెప్పగానే దేవర్ అ లాట్ ఆఫ్ థాట్స్ ఇన్ ద మైండ్. బికాజ్ మనం ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. సో అది కూడా త్రూ అవర్ జ్యూరీ మెంబర్స్ లక్ష్మీ మ్యామ్ అండ్ హర్ష, అది కూడా ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నించారు. బికాజ్ being an influencer also comes with a certain responsibility, whether it is to the brand or whether it is to the audience. So avanni are going to be reflecting through this show. థ్యాంక్ యూ సో మచ్, సో గుడ్ టు సీ యూ హియర్. సో చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ మీకు ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఓకే, ఒకప్పుడు నాకు 5 million ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. పటక్ మనీ 5 నుంచి 4.8 వచ్చేసారు. సో ఐఎమ్ నాట్ వెరీ వెరీ వెరీ
అంటే ఒక ఫేజ్ ఉంటుంది నాకు, అప్పుడు ఐఎమ్ యాక్టివ్, దెన్ ఐ గో ఆఫ్ సోషల్ మీడియా జస్ట్ టు ప్రొటెక్ట్ మై మెంటల్ పీస్. అందరికీ తెలుసు నేను కాస్త యానిమల్ వెల్ఫేర్లో కొంచెం ఎక్కువ దూరిపోయి ఉంటాను కాబట్టి సమ్వేర్ యూ హ్యావ్ టు డిస్కనెక్ట్. సో అందుకే ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా వెన్ ఇట్ కమ్స్ టు ఫాలోయింగ్ ఓకే, పీపుల్. ఫాలో అవ్వడం అని కాదు, మీరు చూసిన వాళ్ళు ది బెస్ట్గా అనిపించే వాళ్ళు ఎవరు? ఓకే, వీళ్ళు మంచి కాంటెంట్ చేస్తున్నారు అని. కాంటెంట్ పరంగా కాదు, ఐ ఫాలో ద పర్పస్ దట్ దే ఆర్ పర్స్యూయింగ్ or the cause that they are pursuing, and there are a lot of influencers. I will not call them influencers, I will call them people who are raising a lot of social awareness. And చాలా మంది యానిమల్ షెల్టర్ వాళ్ళని నేను వాళ్ళని ఫాలో కానీ అవ్వడం కానీ వాళ్ళ కాంటెంట్ కానీ చూడడం అవుతుంది, బట్ నాట్ అదర్వైజ్ మచ్, ఐల్ బి ఆనెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా so much. రిక్వెస్ట్ Thank you. చేస్తున్నాం. ఎస్, సో ఇప్పుడు వరల్డ్లోనే మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ మా హర్ష గారు, ఆయన రాలేకపోయారు కాబట్టి ఇవాళ. సో ఆయనకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో ఉంది, సో ఆ వీడియోని చూసిద్దాం. హియర్ వి గో, ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. హలో బ్రదర్, ఓకే జిమ్కి వెళ్ళి డబుల్ ఎక్స్ఎల్ ఉండేది లూజ్ అయిపోయింది. ఎవడు యాక్టింగ్ వేడు చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది చాలా సెకలు ఉన్నారు నీలో. నాకు ఫ్రాన్స్ అంటే మహా ఇష్టం. ఫ్రాన్స్ వెళ్ళావా మరి? ఎక్కడికండి? ఫ్రాన్స్ అంటే ఇష్టం అన్నావు కదా. అందుకే ఇవన్నీ తింటున్నానా? ఇందాక నుంచి హార్తిస్తున్నావు అనుకుంటున్నావా? ఎస్, సో హర్ష గారు ఈజ్ వన్ ఆఫ్ ద జడ్జ్, అనదర్ జడ్జ్ ఫర్ అ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షో. మంచు లక్ష్మి గారిని అండ్ అలానే హర్ష గారిని జడ్జిలుగా అండ్ రష్మి గారిని హోస్ట్గా చూడబోతున్నాం. సో ఆ టైం వచ్చేసింది. ఇప్పుడు ఆ టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు అని, సో ఒక్కొక్కరిని ఇప్పుడు రివీల్ చేస్తూ తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో మంచు లక్ష్మి గారు అండ్ రష్మి గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. సో స్క్రీన్ మీద నంబర్ చెప్తే వాళ్ళు ఇక్కడ రివీల్ అవుతారు. రష్మి గారు ప్లీజ్ మీరు ఇక్కడ కూర్చోవచ్చు. నేను వచ్చేసా. హలో మీరెవరు? హోస్ట్ నేను కదా ఇవాళ. వైరల్ వెంకటేశ్వర్లు, టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్. మైక్ ఇవ్వండి, లక్ష్మి గారికి మైక్ ఇవ్వండి, రష్మి గారికి కూడా ఒక మైక్ ఇవ్వండి. నాకు బొకే ఎవరని నేనే తెచ్చుకున్నా. అర్థమైంది, నీ ఫేస్కి ఎవరు ఆ ఇస్తారు? బొకే నేనే పంపించాను నీకోసం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వైరల్ వెంకటేష్ ఏమైనా అంటే నాతో పెట్టుకోవాల్సి వస్తుంది చెప్తున్నా. ఏంటి మీరు వైరల్ వెంకటేష్ గారి ఫ్యాన్స్? జరగడానికి కారణమే ఈమె. ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను, మామూలుగా కాదు. కోసుకుంటారు. మేరా పిచ్చే కోనే మాలూమ్? మాలూమ్ అభి పతా చలా హమ్ లోగోं को. ఓకే, సో ఇప్పుడు మీరు రివీల్ చేస్తారా? లేదు నేనేం రివీల్ టాప్ 1 చేయను. ఇన్ఫ్లుయెన్సర్ మీరేనా? పిచ్చే దేకో. చేపించండి. ఓ మై గాడ్, వైరల్. ఏమంటారు అది, ఫాలోవర్స్ని రివీల్ చేయొద్దు. మనకున్న 369 దిష్టి తగిలి ఒక 368కి వచ్చారు. ఒకరు తగ్గారు తెలుసా? దిష్టి బొమ్మే మీరు కదా, దిష్టి తగలడం ఏంటి? ఇది ఎడిట్లో తీసేయండి. సో ఇది ఇప్పుడు లైవ్ ఎడిట్ అవ్వదు, కష్టం. చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయండి, ఇది కేవలం కల్పితం మాత్రమే. థ్యాంక్ యూ. ఇప్పుడు టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షోలో నంబర్ 1 నేనే. నంబర్ 1 మీరే అవుతారు? ఎందుకు అవ్వను? ఇంకా అవ్వలేదు కదా. అవ్వలేదు కదండి, హాఫ్ అయిపోయిందండి. హాఫ్లో నేనే ఫస్ట్, అందరికన్నా ముందు నేనే నిల్చుంటా. అర్థమైంది. ఇప్పుడు మ్యామ్ మీ ఇద్దరు పర్మిషన్ ఇస్తే మీతో, మీ సహకారంతో, మీ బ్లెస్సింగ్స్తో నేను ఎట్లాగూ లాంచ్ అయిపోయాయి కాబట్టి మై ఇన్ ఈజ్ సెల్ఫ్ లాంచ్. నో నీడ్ టు లాంచ్ మీ, ఐఎమ్ లాంచ్డ్. మీరు చెప్పేశారు కాబట్టి. ఈ టాప్ 10లో లేడండి, లేడు. ఐఎమ్ అబౌవ్. -1లో పెట్టున్నాం మేము. యా, -1 ఈజ్ మోర్ దెన్ టాప్ 10. చూసారా నా వెనకాల ఎవరున్నారు అని చెప్పావు, ఆవిడే ఇజ్జత్ తీసేసారు. ఆవిడే సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిదీ నెగిటివ్ మైండ్తో చూస్తే నెగిటివ్ గానే కనపడుతుంది. ఐఎమ్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్. వైరల్ వెంకటేశ్వర్లు పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్. పెర్సన్ స్పెల్లింగ్ చెప్తారా? PARSAN, అది కూడా తెలియదు మీకు. PIRSAN. మంచు లక్ష్మి గారు మీరేనా సపోర్ట్ చేసింది? కరెక్ట్, డిక్షనరీలో మనం వెంటనే మార్చేద్దాం, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఎస్, మంచు లక్ష్మి గారు కాదు ఆవిడ. మ్యామ్ వచ్చి వైరల్ వెంకటేశ్వర్ని పెంచుకుంటారని చెప్పారు. యా, మా ఇంట్లో వెళ్ళిపోమన్నారు.
ఓకే. ఇప్పుడు నేను వైరల్ వెంకటేశ్వర్లో వచ్చేసాను కాబట్టి వన్ ఆఫ్ ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్ నేనే కాబట్టి చెప్పండి ఏదో ఒకటి టాప్ మీరే అని కంగ్రాచులేట్ చేయండి, పుష్ చేయండి ఏదో ఒకటి. పుష్ అంటే చేసే అది కాదు, అది అలా నాట్ దట్ పుష్. వెళ్ళండి. నో వెళ్ళండి. ఐ నో గో. నేనేమంటే పుష్ ఇన్ ద సెన్స్ షాబాష్ అట్లాంటిది కొట్టండి ఒకసారి. శబాష్. అయిపోయా, నేనే టాప్ ఇన్ఫ్లుయెన్సర్ని. సో ఇప్పుడు మేడం మీరు మాట్లాడుకోండి. మేము Yes. అదే నువ్వు So- బోర్ కొట్టిస్తున్నావు ఫాస్ట్. అందుకే మేడం నేను అదే అంటున్నా, వీఆర్ లాంచింగ్. సో లక్ష్మి గారు ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తారు ఫస్ట్. సో ఒక నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ రివీల్ అవుతారు. సో ఆ కంటెస్టెంట్ ఎవరు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అని. నేను కాకుండా మై ఫేవరెట్ నంబర్ 6. 6. సో 6 నంబర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ఇప్పుడు చూడబోతున్నాం. ఎస్, దట్స్ సింధు. సింధు కాసారం, పక్కింటి అమ్మాయి. మా పక్కింట్లోనే ఉంటారు ఆవిడ. Here we welcome our one of the contestant, our influencer Sindhu, Sindhu, phone ఇచ్చేసిరా. to Phone please phone join the తీసుకొని పైకి stage. దాన అసలు వాళ్ళ కంటెస్టెంట్లు అంటే ఎంత ప్రేమ మా జడ్జిలకి, ఎంత అందంగా మంచిగా చెప్తున్నారు. కనిపించాలి కదా. ఎస్, దట్స్ our first revealing influencer Sindhu. హాయ్ అందరికీ, నా పేరు సింధు. నేను 2020లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే, నేను 2020లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఏదన్నా మూవీ వచ్చినా కూడా నేను ఆ సింధు, క్యారెక్టర్లో టెన్షన్ పడదు సింధు, నేను పక్కనే ఉంటా. పైకి పెట్టుకో. ఏదైనా చిన్నప్పుడు మూవీ చూసినా కూడా ఆ క్యారెక్టర్లో నేనుంటే ఎలా ఉంటుంది అని ఫీల్ అయిపోయి నేనే ట్రై చేసేస్తూ ఉంటాను. సో ఈ సోషల్ మీడియా అనేది నాకు ఒక కొత్త ప్లాట్ఫామ్లో దొరికింది. అది నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి. అండ్ ఈ షోలో పార్ట్ అవ్వడం నాకు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా లక్ష్మి మ్యామ్ నాకు చాలా ఇన్స్పైరింగ్. ఇంకా రష్మి గారు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. అండ్ మీ ఇద్దరు జర్నీలో పార్ట్ అవ్వడం కూడా నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది మ్యామ్. ఇంకా ఆడియన్స్ అయితే వాళ్ళ సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. ఇంకా ఆడియన్స్ సపోర్ట్ ఈ షో వరకే కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా నాకు వాళ్ళ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆహా టీమ్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. Thank you so much Sindhu, wishing all the very best. So good to see you here and congratulations for the show. So మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. సో నెక్స్ట్ రష్మి గారు సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ నంబర్. 6 అయిపోయింది. సో నెక్స్ట్. ఓకే, సో ఐఎమ్ నంబర్ 9 కాబట్టి ఐల్ స్టార్ట్ విత్ 9. ఓకే, సో కెన్ వి హ్యావ్ ద నంబర్ 9 ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎవరై ఉంటారు ఆ 9 నంబర్లో? దట్స్ అ గ్రాండ్పా కిచెన్ టీమ్. ఎస్, హియర్ వి వెల్కమ్ ద గ్రాండ్పా కిచెన్ టీమ్. సో ముగ్గురిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో వీళ్ళు కుకింగ్కి సంబంధించి బోలెడన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీకాంత్ రెడ్డి, తను లక్ష్మణ్, తను రాకేష్, వెంకటేశ్వర్లు. మేమందరము మా జర్నీ అనేది మోషన్ గ్రాఫిక్ డిజైనర్గా స్టార్ట్ అయింది. మేమందరం కలిసి ఒకే చోట జాబ్ చేసేవాళ్ళము. అక్కడ మా బాండ్ కుదిరింది. సో వీకెండ్ మాకు అలా సరదాగా వీకెండ్ వచ్చినప్పుడు సరదాగా మేము బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడం అలవాటు. సో అలా మా గ్రాండ్ పాతో కలిసి కుకింగ్ చేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఆ ప్రాసెస్తో గ్రాండ్ పాతో కలిసి ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్నాము, గ్రాండ్ పా కిచెన్ అని చెప్పేసి. సో మేము హ్యూజ్ క్వాంటిటీ ప్రిపేర్ చేసి డొనేట్ ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకు డొనేట్ చేయడం అనేది స్టార్ట్ చేశాము. 2017లో స్టార్ట్ చేసాం మేము ఈ ఛానల్. అప్పుడు కొంచెం ఇంటర్నెట్ కూడా సరిగా ఉండేది కాదు. సో ఆ టైంలో మా ఛానల్ చాలా హ్యూజ్ వ్యూస్ వచ్చాయి అక్కడ. సో మేము అనుకోలేదు ఇంత సక్సెస్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ షోకి మేము సెలెక్ట్ అవ్వడము చాలా హ్యాపీ ఉంది.
ఎందుకంటే మేము కుకింగ్ చేసాం కాబట్టి మా గురించి అసలు ఎవరికి ఏమీ తెలీదు. సో నా పేరు ఇది అని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేదు మా ఛానల్లో కూడా. సో మా గురించి అందరికీ తెలవడం అనేది ఈ ప్లాట్ఫామ్ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. అండ్ ఈ షో ఈజ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఇలాంటి కాన్సెప్ట్. అండ్ ఈ డిఫరెంట్ జోనర్స్ ఉన్న కాంటెంట్ క్రియేటర్స్ని ఒకే చోట చేర్చడం అండ్ ఈ షూటింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫన్. And we are learning a lot of things from the juries. They are encouraging a lot us. And we are learning from the contestants also. And how to make betterment, how we can improve our content అనేది కూడా మాకు చాలా లర్నింగ్ ఉంది ఇక్కడ. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడతారా? మాట్లాడండి. ఓన్లీ మీరు వీడియోస్లో మాత్రమే మాట్లాడతారా? ఇక్కడ మాట్లాడరా? లక్ష్మణ్ గారు కొంచెం తోడుగా అంటుండరా, భయం వేస్తుందంట. ప్లీజ్ వైరల్ వెంకటేశ్వర్లు ధైర్యం చెప్పండి. ఇప్పుడు నేనున్న తర్వాత మీరు మాట్లాడకపోతే నా పరుగు పోతుంది. 368 ఫాలోవర్స్ ఫీల్ అవుతారు. ఆయన నేనే మాట్లాడు, నాకు భయం వేస్తుంది అంటున్నారు. పర్లేదు బ్రో, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాట్లాడరా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్ మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మంచు లక్ష్మి గారు ఇంకొక నంబర్ సెలెక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ రివీల్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? నేను పుట్టిన రోజు 8th. ఎస్, ఇన్ఫినిటీ 8. So here we go, the 8th contestant on screen, please. That's Diana, the Wonder Woman. Yes, here we welcome our 3rd contestant, Diana. సో ఈవిడ ఆల్రౌండర్ అనమాట. సో అన్ని సెగ్మెంట్స్ని కవర్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ 3 years క్రితం స్టార్ట్ చేశాను. సరదాగా స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు కొన్ని థౌజండ్స్ ఆఫ్ అమ్మాయిల్ని ఇన్స్పైర్ చేస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్లో మదర్ అండ్ డాటర్ కంటెంట్తో స్టార్ట్ చేశాను. వితిన్ 1 monthలో 1 lakh సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం. సో ఆ జర్నీ అనేది చాలా ముందుకి వెళ్ళడం అండ్ లైఫ్ స్టైల్, దాంతోపాటు నేను చదువుకునే BFA ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ని ఎక్స్పోజ్ చేయడం అండ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పబ్లిక్లో ఉన్న ప్రతి ఒక్క యంగ్స్టర్స్ని ఇన్స్పైర్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు మీ అందరి ముందు నుంచోడానికి కూడా ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఈ 3 years నుంచి స్ట్రగల్ చేశామో. సో ఫస్ట్లీ పానిక్ వస్తుంది నాకు. Thanks for giving this wonderful opportunity to each and everyone. Thank you. థ్యాంక్ యూ అండి. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. సో ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ని చూడబోతున్నాం. ఇప్పుడు రష్మి గారు ఇంకొక నంబర్ సెలెక్ట్ చేస్తారు. అక్కడే కూర్చొని చెప్పండి, పర్లేదు. ఓకే, number 1. Here we go, the number 1 contestant on screen, please. That's Amrita. So number 1 contestant ga. So Amritani, here we welcome Amrita to please join the stage. సో అమృత ఫ్యాషన్కి సంబంధించి బోలెడన్ని వీడియోస్ చేస్తుంటారు. అరే మీ బ్యాగ్ అదిరిపోయింది, అసలు ఏంటది? ప్యారెట్ బ్యాగ్ అదిరిపోయింది. లక్ష్మి గారు పనికొస్తుంది మనకు. సామాన్లు ఇచ్చేసి ఇవ్వాలా? సరే, ఓకే. ఇప్పుడు మాట్లాడేశాక తీసేసుకుందాం మనం. మేము 3 ఉన్నాము, మీరు ఒకటే బ్యాగ్ తెచ్చారు. మళ్ళీ ఆర్డర్ చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మాట్లాడండి. హాయ్ అందరికీ, నా పేరు అమృత. నేను ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ని. సో కాలేజ్కి వెళ్ళి ప్రతి అమ్మాయికి ఒక డ్రీమ్ ఉంటుంది, చాలా ఫ్యాషనబుల్గా రెడీ అవ్వాలి అని చెప్పి. కానీ వాళ్ళందరికీ ఒక్కటే ఉంటుంది, లైక్ ఏదో ఒక డిజైనర్ క్లోతింగ్ వేసుకుంటేనే మనం ఫ్యాషనబుల్గా కనిపిస్తాము అని చెప్పి. కానీ కాదు, అఫోర్డబుల్గా మనం చాలా ఫ్యాషనబుల్గా కనిపించవచ్చు అని చెప్పి నేను 4 years ముందు ఈ జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ నౌ హియర్ ఐ యామ్. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, లైక్ ఈ స్టేజ్ మీద నా కంటెంట్ అనేది ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆహా ఫర్ గివింగ్ మీ దిస్ ప్లాట్ఫామ్. సో థ్యాంక్ యూ సో మచ్. అమృత గారు,
మీరు ఎట్లాగో ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, రేట్ మై అవుట్ఫిట్ అండి. మీరు ఏం వేసుకున్నా కూడా 10/10 అండి. అటు తీసి చెప్పరా, అటు తిరిగి చెప్పరా ప్లీజ్. లక్ష్మి గారు ఆవిడ చూసారా, మీరు ఏం వేసుకున్నా కూడా మీకు 10/10 అండి అంట. బట్టలు అడిగానండి, ఇవ్వలేదు, ఇదే వేసుకున్నా, అది కట్ చేయండి. ఏంటి షో మొత్తం ఇదే బట్టలు వేసుకున్నారా మీరు? మాకు వైరల్ వెంకటేష్ వస్తున్నారంటే తను రాకముందే ఒక స్మెల్ వచ్చేదన్నమాట, సువాసన వెదజల్లుతూ ఉండేది. పెర్ఫ్యూమ్. నేను పెర్ఫ్యూమ్ మళ్ళీ స్పెల్లింగ్ అడుగుతారా ఆవిడ? చెప్పండి పెర్ఫ్యూమ్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ పర్ఫ్యూమ్ అదే వాసన వస్తుంది. ఓకే, స్మెల్ SMELL. స్మెల్ కొట్టుకుంటా. వావ్, థ్యాంక్స్, ఆవిడ నన్ను పొగిడారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, సో ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అన్నది చూడబోతున్నాం. సో ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఇంకొక నంబర్ సెలెక్ట్ చేస్తారు. మ్యామ్ ఇంకొక నంబర్ సెలెక్ట్ చేయాలి మీరు. 6, 9, 8, 1 అయిపోయాయి. సో నెక్స్ట్ ఇంకొక నంబర్ 4. ఓ ఓకే, సో నంబర్ 4, దట్స్ రవి. కంగ్రాచులేషన్స్. సో రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సో టెక్ ఇన్ఫ్లుయెన్సర్గా బోలెడంత వీడియోస్తో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నిన్ను చాలా మిస్ అయ్యాను. నన్ను మిస్ అయ్యా? చాలా మిస్ అయ్యాను. థ్యాంక్ యూ. సో హలో ఎవ్రీవన్. సో నా పేరు రవికిరణ్. నేను టెక్ రిలేటెడ్ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను. సింపుల్గా చెప్పాలంటే మన డైలీ లైఫ్ని సింప్లిఫై చేయడానికి టెక్ ఎలా హెల్ప్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అండ్ డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఇలా. సో ఆల్మోస్ట్ నేను ఒక 5 years బ్యాక్ ఈ జర్నీ స్టార్ట్ చేశాను, అండ్ 3 years నుంచి కాన్స్టెంట్గా ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాను. సో ఇదంతా కూడా నాకు కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ లక్ష్మి గారు, హర్ష అన్న, లైక్ రష్మి గారు, సో మీరు ఇంకా మెమరబుల్గా మారుస్తున్నారు ఇది. సో థ్యాంక్ యూ సో మచ్, ఇది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆహా కూడా చాలా థ్యాంక్ యూ. లైక్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ మళ్ళీ ఇలాంటిది నేను అటెంప్ట్ చేస్తానో లేదో కూడా తెలియదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ రష్మి గారు ఇంకొక నెంబర్ సెలెక్ట్ చేయాలి. 6, 9, 8, 1, 4 అయిపోయాయి. 3 ఓకే, టాప్ 3లో 3. సో 3 నెంబర్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరో చూసేద్దాం ఇప్పుడు మనం. దట్స్ అనిరుద్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్. సో మోస్ట్ ఫన్నీయెస్ట్ వీడియోస్ తోటి మన అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. హియర్ వి వెల్కమ్ ద కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనిరుద్ గారు అండ్ ప్రవీణ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హలో, చెప్పండి. ఫస్ట్ సింక్లో ఉన్నాం. ఇప్పుడు ఏంటి, అమ్మాయి మాట్లాడుతుందా అబ్బాయి మాట్లాడతారు? అబ్బాయి గారే మాట్లాడతారు. చూసారా మా అమ్మాయిలు ఎంత గొప్ప మనసు అండి, అసలు ఏమాత్రం పోటీ పడకుండా అబ్బాయి గారే మాట్లాడతారు. అలా అనుకుంటున్నారా? షో చూస్తే తెలుస్తుంది అసలైన కారణం ఏంటనేది. రష్మి గారు అలా చెప్పేకూడదండి, అందుకే చెప్పా షో చూస్తేనే తెలుస్తుందని. ఓకే, అబ్బాయి గారు మాట్లాడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ అనిరుద్, షీ ఈస్ ప్రవీణ, అండ్ మోస్ట్లీ వీఆర్ ఫేమస్ ఫర్ కపుల్ కామెడీ అండి. ఇన్స్టాగ్రామ్లో చేసే కపుల్ కామెడీ, టామ్ అండ్ జెర్రీ ఫైట్స్కి వి గాట్ వైరల్. అండ్ అలా కాకుండా నార్మల్ ఇంట్లో జరిగే చిన్న విషయాలు, చిన్న గొడవల్ని ఒక క్రైమ్ కామెడీలో చూపించడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ వాట్ పీపుల్ లైక్డ్. అండ్ వీ స్టార్టెడ్ డ్యూరింగ్ కరోనా, అండ్ నౌ వీఆర్ ఇన్ దిస్ స్టేజ్, అండ్ వీఆర్ రియలీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ టు ఆహా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ లక్ష్మి గారు, రష్మి గారు అండ్ హర్ష సార్. సో మీ అందరికీ థ్యాంక్ యూ. మీతో ఈ జర్నీ ఇట్స్ లైక్ సో బ్యూటిఫుల్ ఫర్ అస్. మేము చాలా నేర్చుకున్నాం యాక్చువల్లీ, నాట్ ఓన్లీ ఫ్రమ్ యూ, లైక్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సెట్. వీ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. వీఆర్ టేకింగ్ కీ పాయింట్స్ విత్ అస్, సమ్ లెర్నింగ్స్ విత్ అస్, అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఆల్సో విత్ అస్. అండ్ ఆల్సో మ్యామ్, మేము ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో కొన్ని రీల్స్ వైరల్ అయ్యాయి. మీరు హర్ష గారు కమెంట్ పెట్టేవాళ్ళు అనమాట, స్మైలింగ్, లాఫింగ్ స్మైలీ. వీ యూస్ టు పిన్ దోస్ కమెంట్ అండ్ ఫీల్ సో హ్యాపీ. ఇప్పుడు వీఆర్ గెటింగ్ దోస్ కమెంట్స్ ఇన్ లైవ్ డ్యూరింగ్ అవర్ ఎపిసోడ్స్. ఇట్ ఫీల్స్ గ్రేట్.
దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, మీరు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేయొచ్చు మీలో ఎవరో ఒకరు. నెక్స్ట్ నంబర్ నంబర్ 10. నంబర్ 10. ఎస్. సో దశావతారాలు కలిగిన 10వ వ్యక్తి గౌతమ్, ద ఆర్మీ మ్యాన్. ఎస్, హియర్ వి వెల్కమ్ గౌతమ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గౌతమ్ నువ్వు అలా నడుచుకుంటూ వస్తే బాగాలేదు గౌతమ్. మ్యూజిక్ ఏమైనా ఉందా? కిందకి వెళ్ళిపో మళ్ళీ. రీటేక్. మ్యూజిక్ ఉందా లేదా? ఎవరైనా ఏదైనా చెప్పండి. చూసారా గౌతమ్ గారు అసలు మంచి లక్ష్మి గారు మీకు డైరెక్షన్ కిందకి మళ్ళీ రెడీ. మాస్ పాటతో కౌంట్ చేయాలా? ఇంకా నయం, రెడీ యాక్షన్ అని కూడా చెప్పట్లేదు. మంచి మాస్ బీట్ అంట పెట్టండి అమ్మా. మంచి లక్ష్మి గారు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి వచ్చారు. మార్క్స్ కొట్టేయడానికి చాలా పగడ్బందీగా ప్లాన్ చేశావు మైక్. నీ ఎంట్రీ అద్భుతంగా ఉండాలని మ్యూజిక్ పెట్టమన్నాను. నన్ను తీసుకొని బాబ్ 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 రెడీయా? రెడీ, కమాన్. ఒక 2 స్టెప్పులు వేయండి. రాను బొంబాయికి రాను. అసలు లక్ష్మి గారు ఏమన్నా టైమింగ్, నేను ముంబైలోనే ఉండేది అంట. అసలే కొత్త ఫ్లాట్ కొన్నారు, బోల్డ్ అనే వీడియోలు చేస్తున్నారు, మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, సో స్వీట్ ఆఫ్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నీకేం చెప్పినా వచ్చేటప్పుడు నాతో డాన్స్ చేయమన్నా కదా నీకు. ఇగో నీతో డాన్స్ చేస్తే అది వైరల్ అవ్వదు, దానికి వ్యూస్ జరుగుతుంది. నేను ఎంత చేస్తుంటే మీరు ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కస్. సర్లే బ్రో, నువ్వే చూసావు కదా ఇంతకు ముందు కంటెంట్. అలా చేస్తే ఎంకరేజ్ చేస్తారు, ఇలా చేస్తే ఏం ఎంకరేజ్ చేస్తారు? ఓకే, యువర్ లాస్. ఏంటేంటి యువర్ లాసా? యువర్ డై యూ డై అన్నట్టుంది అది. హాయ్ ఆల్, నా పేరు గౌతమ్. నేను విశాఖపట్నం పాడేరు నుంచి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, లవ్ యూ టు. థ్యాంక్ యూ. సో నేను డ్యాన్స్ కాంటెంట్ చేస్తాను అండ్ ఫ్రమ్ పాస్ట్ 3 years ఈ డ్యాన్స్లోనే బికాస్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను హైదరాబాద్ వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేదు. సో అందుకనే ఐ చోస్ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో నా టాలెంట్ బయటకు వెళ్ళాలని చెప్పేసి నా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాను అండ్ సక్సెస్ఫుల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా రిజల్ట్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ షోకి నాకు అవకాశం ఇచ్చిన ఆహా టీం వాళ్ళకి, అలానే WPP ప్రొడక్షన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఒక షో రావాలి, నేను టీవీలో మా వాళ్ళందరికీ కనిపించాలని. సో అది ఈరోజు నెరవేరింది. అండ్ ఈ ప్రాసెస్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ షూట్ అయ్యాయి. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే పవర్ ఎప్పుడు కూడా నాకు చాలా ఎనర్జీ అంటుంటారు, కానీ మీ దగ్గర నుంచి నాకు ఆ డబుల్ ఎనర్జీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రష్మి మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ హర్ష అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని కంటిన్యూ చేస్తున్నారు జర్నీ. అండ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని వీఆర్ గెయినింగ్ అవర్ రిజల్ట్స్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమ్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ ఆల్సో. సో నెక్స్ట్ రష్మి గారు ఒక నెంబర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 69814 అయిపోయాయి. I think ఇంకా 7 మిగిలింది అనుకోండి. 7 is there, 5 is there, 2 is there, 5. Okay.
ఫైవ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్, ఫైవ్లో ఉన్న కంటెస్టెంట్, దట్స్ అఖిల్ జాక్సన్, ద కామెడీ జాక్సన్. సో బోలెడన్ని కామెడీ వీడియోస్తో వైరల్ కంటెంట్ని అందిస్తూ ఉంటారు మా అఖిల్ జాక్సన్. కాదు, మీకు పేరు వద్దా? మీరు మళ్ళీ వెళ్ళండి, కిందకి వెళ్ళండి. పేరు ఆయనేమో లక్ష్మి గారిని తీసుకొచ్చారు, మీరేంటి అలా వదిలేస్తారా రష్మి గారిని? వెళ్ళండి, తీసుకొని రండి. వచ్చి తీసుకెళ్ళి బాయ్, అక్కడి నుంచి రావాలా నీకు? ఏయ్ మంచిగా ప్రేమతో అది మంచి మ్యూజిక్ ఏంటి అమ్మా. ఎస్, హియర్ వి వెల్కమ్ ద కామెడీ జాక్సన్, అఖిల్ జాక్సన్. ఓ మై గాడ్, ద ఫేవరెట్ మ్యూజిక్. కమ్ ఆన్ రష్మి గారు, గో రష్మి. హే జాక్సన్, నువ్వు డాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ అనేసుకుంటారు దీని తర్వాత. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు, సో స్వీట్ ఆఫ్ యూ. ఎస్, తప్పదు అంట ఆవిడ. ఎస్, ప్లీజ్, ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. హలో ఎవ్రీవన్, నేను అఖిల్ జాక్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ మ్యామ్. హలో ఎవ్రీవన్, హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకొంచెం నా ఇంగ్లీష్ అక్కడిక్కడ అయిపోతుంది. తెలుగులోనే మాట్లాడతాను. ఐఎమ్ సో సూపర్ డూపర్ హ్యాపీ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇందులో ఉంటాను, ఈ షోలో పార్టిసిపేట్ అదేంది వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంటాను. ఎందుకంటే నేను అనిరుద్ వీ డూ కంటెంట్, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటాము, అది చేయాలి ఇది చేయాలని. బట్ ఈ షోలోకి వస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఇట్లా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం కూడా ఇట్స్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. కొంచెం లోపల అట్లా అవుతుంది నాకు, బట్ స్టిల్ మాట్లాడతా, ఏదోటి మాట్లాడతా. అండ్ ఐఎమ్ అఖిల్ జాక్సన్. నేను కంటెంట్ క్రియేట్ చేస్తాను విత్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అందరితోటి చేస్తుంటాను. బట్ మోస్ట్లీ ఒక 4 గోడల మధ్యలోనే చేస్తాను నేను. ఎక్కువ బయట చేయను, కొంచెం ఎందుకో నాకు అక్కడ అట్లా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ, లైక్ నాకు సపోర్ట్ చేయడానికి మా మదర్ ఈజ్ ద బిగ్ సపోర్ట్ ఫర్ మీ, హూ హెల్ప్స్ మీ ఫ్రమ్ ద పాస్ట్ 7 years నుంచి నేను కంటెంట్ చేస్తున్నాను. మనది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ రియాలిటీ షో. గత 7 సంవత్సరాల నుంచి మా మమ్మీ నాకు సపోర్ట్ని సహాయం అంటారా, సపోర్ట్ చేస్తున్నారు మా మమ్మీ నాకు. అండ్ ఇంట్లో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక చూద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ షో అండ్ ముందుకు సాగుతూనే ఉండాలి ఇంకా. థ్యాంక్ యూ అఖిల్ గారు, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2 and 7 ఉన్నాయి. 2 and 7 నేనే ఇంట్రడ్యూస్ చేస్తా. ఏంటేంటి 2 and 7? ఇప్పటి వరకు 27 ఇద్దరిని పిలిచేద్దామా? ఒక్కొక్కరిని పిలవాలి. ఇద్దరు రారు. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. బర్త్డే అన్నారు కదా మీరే, అయిపోయింది. వాట్ బిలేటెడ్. ఇప్పుడు నంబర్ 2, నంబర్ 7 రాలేదు. ఎందుకు రాలేదంటే నంబర్ 2ని పిలిచేద్దాం. రారు మేడం. అంటే ఇక్కడ లేరు, అది చెప్దామని వచ్చాను నేను. అది అందుకే ఆయన బాధ్యతలు తీసుకున్నారనమాట. నంబర్ 2 ఫేమస్ రామ్ గారు, ఆయన ఆర్మీ పనుల్లో బిజీగా ఉన్నారు. నంబర్ 7 విశ్వభారత్ గారు, ఆయన జిమ్లో బిజీగా ఉన్నారు. కాబట్టి నేను మిగిలిపోయిన లాస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ నేనే. కాబట్టి నాకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దేవుడా, నీకు ఇచ్చింది రూపాయే. ఓ మంచి దేవుడా, అవుదా? చెప్పండి. అలా చెప్తున్నారా ఇప్పుడు మీ గతాన్ని అంతా కూడా? నేను కూడా అంటే వాళ్ళంతా ఎమోషనల్గా చెప్పారు కదా, నేను కూడా చెప్తాను. నా 368 ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ. అరే ఒక్కడు తగ్గిండు, వాడు ఎవడో 369. నువ్వు నాకు దొరకు చెప్తాను ఈ సంగతి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, ఈలోపు మేము లంచ్ చేసి వస్తాం. లంచ్ నేను వస్తాను లంచ్కి, అయిపోగొట్టేసిపోదు. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఎక్కడెక్కడ కూర్చున్నారు చేతులు లేపండి. వైరల్ వెంకటేశ్వర్లు జిందాబాద్ అంటే పైకి పిలుస్తాం.
అస్సలు అన్నారు, చూసారా వాళ్ళు? సరే రండి, వచ్చేయండి పైకి వచ్చేయండి, స్టేజ్ మీదకి రండి. ఓకే, సో ఒక గ్రూప్ పిక్చర్ కోసం నేను సెంటర్. ఇప్పటి వరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో రండి పైకి రండి. విశ్వ గారు అండ్ అలానే ఫేమస్ రామ్ గారు ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి సో మిగతా ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు నెక్స్ట్ ఈవెంట్లో జాయిన్ అవుతారు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ 8 ఇన్ఫ్లుయెన్సర్స్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే రష్మి గారిని, లక్ష్మి గారిని ఒక ఫోటో ఆప్ కోసం మరొకసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ మంచి లక్ష్మి గారు అండ్ రష్మి గౌతమ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And a group picture for media. Rashmi garu and Lakshmi garu in the middle. Yeah, perfect. అండ్ అలానే కవిత గారిని, జారా గారిని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. That's a season 1 team of top Telugu influencer. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్స్కి కూడా ఒక గ్రూప్ అండి ప్లీజ్, సేమ్ అలానే. త్రూ ఆహా ప్లాట్ఫామ్ ద్వారా 3rd July నుంచి ఎవ్రీ ఫ్రైడే మనం టాప్ ఇన్ఫ్లుయెన్సర్, టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షోని చూడబోతూ ఉన్నాం. ఓకే, ఎస్. సో ఇప్పుడు మా వైరల్ వెంకటేశ్వర్లు రష్మి గారి కోసం అండ్ అలానే లక్ష్మి గారి కోసం ఏదో ఒక సెగ్మెంట్ ప్లాన్ చేశారంట. సో మైక్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఏం హ్యాండ్ ఓవర్ చేయలే, మైక్ నేనే లాక్కున్నా. మేడం మీ ఇద్దరు వెళ్ళి అలానే కూర్చుంటే తదుపరి గేమ్ మేము ఇక్కడ కంటిన్యూ చేస్తాం. ఓహో, మేము వెళ్ళి కూర్చోవాలా? మమ్మల్ని ఉండమని చెప్పేస్తాను. మీరే అక్కడ నుంచి జడ్జ్ చేయాలి కదా మరి. ఓకే, సో ఇప్పుడు చిన్న గేమ్ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు మా వైరల్ వెంకటేశ్వర్లు. సో అక్కడ నుంచి రష్మి గారు అండ్ అలానే మా మంచి లక్ష్మి గారు జడ్జ్ చేస్తారనమాట. అయ్యా బాబు వైరల్ వెంకటేశ్వర్లు, ఇది కంటెంట్ వేసుకునేలాగానే ఉంటుంది కదా లైవ్, అసలే మనకు టెన్షన్ పడద్దు మీరు, పద్ధతిగానే ఉంటుంది. పద్ధతి అయిన గేమ్. బిస్కెట్ అయితే అవ్వదు కదా. బిస్కెట్లు లేవండి, పొద్దున్నే అయిపోయినాయి, చాయ్తోనే అయిపోయినవి. సో ఇప్పుడు మనము రష్మి గారు అండ్ లక్ష్మి గారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీరు టీమ్ సెలెక్ట్ చేసుకోండి. 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు 4 చూస్ చేసుకోవచ్చు, మీరు 4 చూస్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ విల్ స్టార్ట్ విత్ లక్ష్మి గారు. గ్రాండ్ ఫాదర్స్ కిచెన్లో ఒకసారి ఒకరే. లక్ష్మణ్ నువ్వు ఇటు వచ్చి, వాళ్ళందరూ ఒక గ్యాంగ్. గౌతమ్ నువ్వు అటు వెళ్ళు. ఎక్స్చేంజ్, మీరు ముగ్గురు ఎప్పుడు అతుక్కొని ఉంటారు కదా, అలా బ్రేక్ చేద్దాం అనిపించింది నాకు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి మేడం. 4 people you, 4 people you. ఆల్ ద గర్ల్స్ ఐ వాంట్. ఆల్ ద గర్ల్స్ అంట. ఓకే, అంత ఫీల్ అవుతండి. ఎక్కడికి వెళ్ళరు, మీ ఆయన ఇక్కడే ఉంటారు, వెళ్ళండి. మీ ఆయన పక్కనే ఉంటారమ్మా. జస్ట్ గేమ్ కోసం విడదీస్తున్నాం. 2 boys. మీరిద్దరు అట్ట వెళ్ళిపోండి. ఓకే, 4 అమ్మాయిలు ఒక పక్క, మిగతా అబ్బాయిలంతా ఒక పక్క, ఒక గ్యాంగ్. ఇప్పుడు నేను పాపం లక్ష్మి గారికి ఛాన్స్ లేకుండా పోయింది. మీరు యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ సపోర్ట్. అయితే ఆల్ గైస్ ఐ వాంట్. ఇప్పుడు గేమ్ ఏంటంటే మ్యామ్, నేను వీళ్ళకి అండ్ వీళ్ళకి, మీరు ఆబ్వియస్లీ మీరు రష్మి టీం రష్మి గారు, టీం లక్ష్మి గారు, వీళ్ళకి ఒక వర్డ్ ఇస్తా. దమ్ షరత్సే కానీ కాదు,
వైరల్ వెంకటేశ్వర స్టైల్లో ఉంటుంది. నేను వీళ్ళకి ఒక పదం ఇస్తా, ఆ నలుగురు మీకు ఆ పదం చెప్తారు. ఆ పదం ఏంటో మీరు గెస్ చేయాలి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. సింపుల్? యా, వెరీ సింపుల్. SIMPAL. ఓకే, మీరు వైరల్ వెంకటేశ్వర్లు పేపర్ ఎక్కడ ఉంది. అదే వైరల్ వెంకటేశ్వర్లు చాలా తక్కువ చేసి మాట్లాడారు కాబట్టి నేను చాలా ప్రిపేర్ అయ్యొచ్చు. సో నాట్ బాయ్స్ టీమ్ వాళ్ళు నాకు ఇస్తారు, నేను గెస్ చేయాలి. మ్యామ్ గర్ల్స్ టీమ్ వాళ్ళు మ్యామ్. కన్ఫ్యూజన్ ఏం లేదు, మీ టీం మీకే ఇస్తారు, మీరే గెస్ చేయాలి. టైం రన్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు 10 seconds ఉంటుంది, అప్పుడప్పుడు 2 minutes. నా టీం కాబట్టి సైకిల్ చేయండి. సైకిల్ అదే సైకిల్ ఓన్లీ. చేయండి. ఓకే, చెవులో చెప్పు, మైక్లో చెప్పేసావు తక్కువని. మీ ఫస్ట్ వర్డ్ వచ్చేసి మీరు ఎనాక్ట్ చేసి చూపించాలి, బయటకు చెప్పకుండా వర్డ్ని. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరు ఎనాక్ట్ చేస్తున్నారు? ఒక్కరు చేయండి. ఎవరు ఎనాక్ట్ చేస్తున్నారు ఫస్ట్? మీరా? సరే, ముందుకు రండి అయితే. ఎవరో ఒకరు. డయానా, సింధు, కమ్ ఆన్ గర్ల్స్. ఓకే ఓకే, స్టార్ట్. తకిట 2-4. ఇప్పుడు కాదే. ఓహో, కన్ను కొట్టడం. నువ్వెవరు? కన్ను కొట్టే వాళ్ళు ఎవరు? మగాళ్ళు అందరూ కాదు. ఒక కన్ను కొట్టే సగం కన్ను. కన్ను కలిసిన వేళ. ఒక కన్నే ఎక్కువ రెచ్చిపో. ఓకే, కన్ను. మీసం, మగాడు. నువ్వెవరు? పౌరుషం, మీసం. ఓకే, మూవీ. నో టాక్, చెప్పదు. అది ముందే చెప్పాలి. అది ముందే చెప్పాలి. కన్ను, మీసం. నేను చెప్పకూడదు. కన్ను, మీసం. నా టీం కాదు మీరు. కవిత. నాన్న, కన్ను, నాన్న. మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా పేరే. కేక. ఇప్పుడు ఆన్సర్ రావాల్సిందే. జాయిన్ అవ్వండి. కన్నప్ప. కన్నప్ప. ఓకే, థాంక్యూ. చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ అయ్యో, అరే అబ్బాయిలు ఫస్ట్ సినిమానా ఇది పాట అబ్బానా? ఓకేనా? అదే, దట్ ఈస్ కాల్డ్ వైరల్ వెంకటేశ్వర్లు స్టైల్. నేను ఏం చెప్పా? సినిమానా, పదమా, మీమా, ఏం చెప్పను. అలా ఎలా చెప్పాలి కదా. మేము కూడా చేస్తారా? సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అది సినిమా పేరా ఏంటి, యాక్టర్ పేరా అర్థమయ్యేలాగా చెప్పండి. సరే, పాట అంటే ఇలా, సినిమా అంటే ఇలా, ఓకేనా? మేమంటే ఇలా. ఆ పేరు పెట్టినట్టు. ఓకే, బాయ్. నెక్స్ట్. ఇంతమంది ఉన్నారేమయ్యా మీరు? సరే, మధ్యలోకి వచ్చి రష్మి గారు, మీరు రెడీ? రెడీ. బాయ్స్ ఆర్ ఆల్సో రెడీ. కమ్ ఆన్, స్టార్ట్. ఎవరు వెళ్తున్నారు ముందుకి? రెడీ, కమ్ ఆన్. నో టాకింగ్. లక్ష్మణ్ రా, ముందుకు రా. లక్ష్మణ్ చేపిద్దాం. అయ్యో, అరే మీరు రండి ముందుకి. ఇది రష్మి గారు, దిస్ ఇస్ ఫిల్మ్ నేమ్, సినిమా పేరు. మీరు కూడా మీ అందరికీ తెలుసు కదా. మీరు మాట్లాడినన్నారు కానీ యాక్టింగ్ చేయనని లేదు. యాక్ట్ చేయి. సినిమానా పాట? సినిమా పాట. మూవీ నేమ్, పాట నేమ్. పాట కదా. పాటకి సినిమా, ఒట్టి మూవీ. సరే, సినిమా, ఒట్టి పాట. సినిమానా పాట? సినిమా. ఓకే. అరే ఎన్ని పదాలు? ముందుకి మీరండి. మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ టీమ్. ఐ యామ్ హెల్పింగ్ బే. నో కాదు. నువ్వు ఒక ఒక్క అడుగే కదా అని. ఒక పేరు, ఒక వర్డ్. ఫస్ట్ వర్డ్. సినిమానా పాట? సినిమా కదా. సినిమానే. కానీ ఆగండి. ఆగు. నువ్వు ఒక్కడివే, నేను ఒక్కదాన్నే. లక్ష్మి గారు, నువ్వు నేను ఒకటే. ల ఒకే పదం. నాకు తెలిసి ఈ రౌండ్ లో రష్మి గారు ఓడిపోతారు అనిపిస్తుంది. ఒకటి తర్వాత రెండో వాడు. లిప్స్ కదలొద్దు. 1 2 2 3 ట్రోఫీ. నంబర్ 1. నంబర్ 1 విన్నర్ ఎవరు? విన్నర్. ఇదిగో మైక్ తో కొడతా, మీరు నోరు తెచ్చారంటే చెప్పండి. టైం నంబర్ 1 టైం. గెలుపు. ఫోర్త్ వర్డ్. 5 సినిమా చూపిస్తామా? 2 1 టైం అప్. నంబర్ 1. ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ సినిమా బా? ఉందండి.
దెర్ ఇస్ అ ఫిలిం వైరల్ వెంకటేష్. ఫస్ట్ డే ఫస్ట్ షోకి పీకేశారా ఏంటి? ఆవిడ టైమింగ్ చూడండి అసలు. వైరల్ సో వెంకటేష్ సినిమా పేరు మంచు లక్ష్మి గారు గాట్ 1 పాయింట్. రష్మి గారి టీం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు కాబట్టి ఆవిడ లూజ్ అయిపోయారు పాయింట్ ని. భలే వ్యక్తిని పంపించారు. మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే తీసేశారు. ఆ సినిమాలు మనం అలా వాడలేదు ఇక్కడ. కాదండి, ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా ఉంది కదా, అయిపోయి. ఓకే ఓకే గర్ల్స్ కమింగ్ టు యువర్ పవర్ఫుల్ సైడ్. ఉమెన్ సైడ్ ప్లీజ్. రెడీ. మళ్ళీ ఇంకొక పాయింట్ రావాలి. మీ దిస్ ఇస్ ఇది ఈజీగా చెప్పేస్తారు లక్ష్మి గారు, మీరు చాలా ఈజీగా చెప్పేస్తారు. ఇది మీద మైక్ కూడా అవసరం లేదు, స్టార్ట్ చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది బయటికి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఆవిడ ఈజీగా చెప్తారంటే మీరు ఈజీగా చేస్తారనే. సరే మీరు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయండి త్వరగా. అంతే. నేను ఎంత మంచి స్టెప్ చెప్పినా అంటే తెలియదు అంటున్నారు వాళ్ళు. వాట్ ఇస్ దిస్? సగం అర్థమైపోయింది లక్ష్మి గారు. కమాన్ రెడీ. వెళ్తుంది పాట పాట హుక్ స్టెప్ మ్యామ్. ఓకే హుక్ స్టెప్ చూపిస్తున్నాం. మాకేం సంబంధం అండి, చెప్పం మేము అవన్నీ. రెడ్ సారీ అమ్మాయి నువ్వు చూపించమ్మా. చుక్కు చుక్కు బండి సూపర్. అది కాదు కాదా? రీసెంట్ చీర ఓని పెద్ది పాట కాదు. చిక్కుబుక్ 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 రైలే. చికిరి చికిరి చికిరి. కాదు. నేను ఇప్పుడే పెద్ది అన్నాగా. కాదు చికిరి కాదా? నో రాంగ్ ఆన్సర్. ఓకే 5 బోని కపూర్ 4 3 మోనికా. నాకొచ్చు మోనికా. ఐ నో స్టెప్. నేను థియేటర్లో వేసాను హుక్ స్టెప్. ఆన్సర్ రిలేషన్ లోకి yes మీకు అరగదీయాలా. ఓకే లక్ష్మి గారు గాట్ అనదర్ పాయింట్. మోనికా నాకు ఈ గేమ్ నచ్చింది ఈ రోజంతా అర్థం. మీకు ఈసారి ఈజీ ఇస్తాం, వెరీ ఈజీ. మీరు ఇచ్చారులే నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓకే నెక్స్ట్. ఆవిడ కూడా హార్డ్. ఇదిగోండి ఈసారి మా రష్మి గారికి కూడా ఒక పాయింట్ రావాలి. చాలా ఈజీది ఇవ్వండి. అది కాదు, చాలా రిలేటబుల్ గా ఇవ్వండి. చాలా రిలేటబుల్ గా ఇవ్వండి. బ్యాచ్ ఉన్నారు కదా. అందుకే నేను కరెక్ట్ గా స్మార్ట్ గా జస్ట్ గర్ల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే బాయ్స్ అడి తిరగండి అంతా. ఈసారి దెబ్బకు ఒక పాయింట్ వచ్చేయాలి. చాలా ఈజీగా ఇవ్వండి అమ్మా. బాగా అని చెప్పాను కదా ఆడవాళ్ళే ముందున్నారని. ఇంకేంటి? బాయ్ సార్ రెడీ. రష్మి గారు మీరు రెడీయా? నేను రెడీ. ఓకే బాయ్ సార్ రెడీ. బాయ్. ఎవరు వస్తారు? మీరు మురిసిపోతే పనులు జరగవు ఇక్కడ. వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటున్నారు ఎట్లా చెప్పాలి ఏంటి అని. రవి వచ్చి చెప్తాడు. సరే 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 ఓకే. సినిమానా పాట? పర్సన్ అంట. పర్సన్. ఓకే పర్సన్. ఓకే హెలికాప్టర్ ఎక్కడ పోతుంది? ఓకే చిరంజీవి గారు కాదు. సుడి గాలి. తెలీదమ్మా. నా తెలుసు నేను గెస్ట్ చేయనా? సుడిగాలి సుధీర్. కరెక్ట్ ఆన్సరే బట్ పాయింట్ గోస్ టు రష్మి గారు. అంటే నేనైతే కరెక్ట్ తెలియలేదు ఎవరో. వైరల్ ఉంటాయి గేమ్స్ అని. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఏయ్ ఇక్కడ ఎవరెవరైతే చెప్తున్నారో వైరల్ వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు మనం రష్మి గారికి ఇస్తున్నామా ఈ పాయింట్ లక్ష్మి గారికి ఇస్తున్నామా? నేను మంచోని, మంచు లక్ష్మి గారు కూడా మంచోలే కాబట్టి పాయింట్ మీకే. పాయింట్ ఎవరికి వచ్చినా మొత్తానికి టోటల్ అనేది మన టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ కే. నేనే. ఓకే ఇప్పుడు లక్ష్మి గారు ఇట్స్ యువర్ టర్న్. గర్ల్స్ టర్న్ దిస్ సైడ్. This is a meme, ma'am, it's a meme. పెదరాయుడు సినిమానా పాట? నేను చేసిన సినిమానా? లక్ష్మీ బాంబ్. మా డాడీ నేనే. సినిమా పేరేనా? మీమ్. నిలదీస్ 5. Yes, that's a right answer. That's a simple.
దానికి కర్త కర్మ క్రియ ద క్రియేటర్ ఆఫ్ దట్ వర్డ్ నిలదీసి 5. మీకు పేటెంట్ మీకే మేడం అది. ఆ రైట్స్ అన్నీ మీవే. సో 3 పాయింట్స్ వచ్చాయి మంచు లక్ష్మి గారికి. అండ్ ఇప్పుడు రష్మి గారికి, అరే మంచోళ్ళని పంపించవయ్యా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని, మంచి పదం ఇవ్వు నువ్వు ఫస్ట్. మా ఏదో మాట్లాడుతాను కదా బాయ్స్తోని, సడన్గా అట్లా పిలిస్తే భయం అవుతుంది నాకు. ఓకే, ఇప్పుడు ఈసా డ్యాన్స్ స్టెప్ గౌతమ్ వస్తున్నట్టు అర్థమైపోతుంది. ఈజీ రష్మి గారు, మీరు చెప్పలేదు కాబట్టి మీకోసం సాఫ్ట్ హార్ట్. ప్లీజ్ వైరల్. ఎస్ దా. నాకు వైరల్ ఫీవర్ వచ్చినట్టు. రాదు. నచ్చావే నైజాం పోరి. మీరు పాట వచ్చి అది చెల్లు. అంతే వచ్చేసింది, నోట్లో నాంతుంది అది, అంటే వచ్చేస్తుంది. కమాన్, రష్మి గారి కోసం మేము క్లూ కూడా ఇస్తున్నాం. ఆయన రీసెంట్ గా సీఎం అయ్యారు. విజయ్ గారు. ఎస్, వచ్చేసింది దగ్గర తమిళ పంజాగుట్టలో ఉంది. సాయి పల్లవి. కాదు ఇప్పుడు ట్రిషాది. విజయ్ జాక్సన్ నడుపుతే తప్ప తెలీదు అది ఏమి హబీబ్. థ్యాంక్ యూ బేబీ. రష్మి గారు మీరు గెలిచారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫైనల్లీ అమ్మయ్య, రష్మి గారికి ఒక పాయింట్ వచ్చింది ఫైనల్లీ. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఈ వర్డ్ చెప్పగానే ప్రవీణ గారు చాలా ఇంట్రెస్టెడ్గా నేనే చేస్తా అన్నారు, కానీ రండి అన్నారు కదా అండి. అదేంటి వెనక తిరిగినప్పుడు అన్నారు, రండి. కమాన్ ప్రవీణ గారు, ఫైనల్ గా 4వ పాయింట్ కూడా వచ్చేయాలి లక్ష్మి గారు. లాస్ట్ వర్డ్, సమన్యాయం అందరికీ ఇది. కమాన్ ప్రవీణ, నేనే మా నాన్న ఆయన వదిలే. మా నాన్న పాటనా సినిమా పాట ఎవరు? మా నాన్న ఎవరు? మోహన్ బాబు. అంతే, గెలిచేశారు మీరు. భక్తవత్సలం నాయుడు. ఓకే, సో సక్సెస్ఫుల్ గా 4 పాయింట్స్ వచ్చేసాయి మంచు లక్ష్మి గారికి. డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగారు నన్ను. మరి వైరల్ వెంకటేశ్వర్లు అంటే మామూలుగా ఉండదు, అలాంటి క్వశ్చన్స్ రాసుకొచ్చారు. మొత్తం పార్షియాలిటీ చీటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఏంటండి మీ టీము పదమిస్తే ఎట్లా చెప్పంటారు, నన్ను అడుగుతారు. ఏం అసలు మీరు సరే ఏదో ట్రై చే. అరే మీరు మురిసిపోతే పనులు జరగవు, అదే అంటున్నాను అప్పటి నుంచి. రావాలి లోపల నుంచి తన్నుకు రావాలి. రవి అయితే అసలు కాదు. ఇప్పుడు ఈయన ఇచ్చిన పదాన్ని కనుక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మీరు దానికి ఆన్సర్ చెప్పగలిగితే ఈవెంట్కి నాకు పేమెంట్ వద్దు. అయ్యయ్యో, అయ్యయ్యో. ఓకే బాయ్స్, సరే దా రవి. ఎవరు? సరే రవియా. మీరందరూ కూడా హెల్ప్ చేయండి. ఓకే, రండి మీరు రండి. సరే, సినిమానా? ఇట్స్ ఎ వర్డ్. ఇట్స్ ఎ వర్డ్. ఓకే, అంటే పేరా? వర్డ్. ఓకే. ఒక్క నిమిషం, నేను ఒక చిన్న క్లూ కూడా ఇస్తా. మీరు ఫ్లవర్ కాదు, ఫైర్. సరే ఇవ్వు చెప్పు. బేసిక్ ఏంటంటే సోషల్ మీడియాలో మనందరం ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సా? పేమెంట్ అక్కడ. ఇప్పుడు పేమెంట్ అన్నావని అందరూ పేలుతుందా? బామ్మా. నేమ్. ఓకే, డబ్బులు. రీల్స్. ఓకే, రీల్స్. వైరల్ బాంబింగ్. వైరల్ వెంకటేష్లు. నేనే వైరల్ స్టార్. వైరల్ రెడీ 5. వైరల్ తర్వాత ఏంటి అని. వైరల్ ముందేంటి? 4. మేమ్. 3. ట్రెండింగ్. అయిపోయింది. పేమెంట్ అయిపోయి. లేదు, అక్కడ నుంచి చెప్పారు వాళ్ళు. పైసలు ఎవరైతే ఇస్తారో నా అకౌంట్ నంబర్ ఇస్తే శ్రావతి గారు పైసలు నాకు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వైరల్ వెంకటేశ్వర్లు గేమ్ నిర్వహించండి కాబట్టి తదుపరి కర్తవ్యం కార్యక్రమం శ్రావంతి గారు హ్యాండిల్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ వైరల్ వెంకటేశ్వర్లు, అద్భుతమైన అమోఘమైన క్వశ్చన్లు అడిగినందుకు. నా గురించే. థ్యాంక్ యూ, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. బాగా వెళ్ళి ముద్దపప్పు ఆవకాయ తినండి అమ్మా మీరందరూ అబ్బాయిలు హ్యాపీగా, బాగా కిలో నెయ్యి వేసుకొని. ఎస్, సో మొత్తానికి విన్నర్ ఎవరు అని డిసైడ్ చేయాలి కదా మీరు. ఒక వీడియో ఉంది కదా, లాంచ్ చేయాలి కదా మనం. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అది, నేను ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకని. ఇప్పుడు గెలిచింది ఓళ్ళు గెలిచిల్లమ్మా.
లక్ష్మి గారు మ్యామ్ మీరే గెలిచారు కాబట్టి ఆబ్వియస్ గా లక్ష్మి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ కంటెస్టెంట్ని ఇబ్బంది పెట్టాలని లక్ష్మి గారి టీం మొత్తం స్టేజ్ మీదకి రండి. స్టేజ్ ఎక్కేప్పుడు 500 ఇచ్చారండి. పవర్ఫుల్ ఉమెన్స్ అందరు రండమ్మా పైకి. సో మంచి లక్ష్మి గారి టీం అందరు కూడా విన్ అయ్యారు ముగ్గురే కాబట్టి కనిపిస్తున్నారు. ఇంకొకరు ఎక్కడ ఉన్నారా? సారీ రండి. ఎల్లమ్మ ఏ చోటు ఉండాలి ఆ చోటే ఉండాలి. అటు వెళ్తే ఇంకా అలా అయిపోతావు. వచ్చే ఇటు రండి రండి మధ్యలోకి రండి. మధ్యలోకి రండి. ఇప్పుడు మ్యామ్ మీ టీం గెలిచారు కాబట్టి రష్మి గారి టీం కూడా గెలిచారు అనుకోండి, కాకపోతే వాళ్ళని పిలవలేదు అంతే. లేదు 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 అలా మీరు ప్రోత్సహిస్తే వాళ్ళు ఎప్పటికీ ఇంకా అట్లానే ఉండిపోతారు. వద్దు, ఓడిపోయారు, నన్ను ఓడిపించారు, పిలవద్దంటారు ఇప్పుడు. అవసరమే లేదు. ఇగో బాయ్స్ మీ మెంటరే వద్దన్నారు బాయ్స్, నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు కాంపోజిట్ ప్రోమో అని ఒకటి నేనే ఎడిట్ చేసిన, నేను కూడా ఉంటానులా, ఇదే కాస్ట్యూమ్తో ఉంటా. మీరు గుర్తుపట్టాలని చెప్పి వైరల్ వెంకటేశ్వర అంటే సేమ్ బట్టలు వేసుకొని వచ్చిన, షూస్ మారినాయి అంతే. సో మీరు గెలిచారు కాబట్టి సో ఈ గెలిచిన ఆడవాళ్ళ చేతుల మీదుగా ఇప్పుడు ఆ కాంపోజిట్ వీడియోని చూడబోతున్నా. మీరు ఆ వీడియో లాంచ్ అని చెప్పేస్తే వీడియో చూసేద్దాం. కాంపోజిట్ వీడియో లాంచ్ అని చెప్పండి. Composite video launch. Yes, here we go. The composite video on screen, please. Veera powered by Hero, top Telugu influencer. Tollywood ka sherni, boss lady, Lakshmi Manchadaram. OG viral star, Vaiva Harsha garu. అదేంటి అది బాగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఎలా ఇచ్చాను మేడం? దాన్ని కొంచెం రీసౌండ్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగా వచ్చేటట్టు. 10 ఇన్ఫ్లుయెన్సర్స్ మన జ్యూరీ ఇచ్చే డిఫరెంట్ థీమ్స్ లో కాంపీట్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎపిసోడ్ లో రక్తాలు చిందించడానికి రెడీగా ఉన్నారు. మీకు మంచి స్కోర్స్ రావాలంటే ఆమెను ఇంప్రెస్ చేయాలి. ఫస్ట్ రిక్వెస్ట్ అవసరం ఉంటే యూ షుడ్ ఈవెన్ గో ఆన్ ద నీస్. ది అసలైన క్వశ్చన్, హూ ఫ్లర్ట్స్ ద మోస్ట్? అంటే మా ఇద్దరిలోనేనా? అమ్మాయి ఏం టార్చర్. మై జర్నీ స్టార్టెడ్ విత్ హిమ్. ఆయన అలానే ఉండిపోయారు, మీలా ఇలా అయిపోయారు. అందరూ ముందు పరిపోయిందిగా. గెస్ట్స్ కింద వాళ్ళే వచ్చారు కదా, వేరే గెస్ట్స్ నేను తేలేదు కదా. అది మీకు తెలియదు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. You think Ram is flower? Fire. I am wild fire. So what? If you go against ma'am, war will become one side. Amma babai. మీ బుగ్గలు ఇంత లావుగా ఎందుకున్నాయి ఇప్పుడు అర్థమైంది నాకు. అమ్మ ప్రేమ అంటారు కదా, ఏం చేయాలి? నుంచి కూర్చొని కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూపించండి. నాకు ఒక చిన్న టిప్ ఇవ్వండి రవి. సో మనం ఏదైనా పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ అవ్వాలి, కానీ మన అకౌంట్లో కట్ అవ్వకూడదు. చాలా సెకలు ఉన్నారా నీలో? నాకు నిజం చెప్పు. చెప్పండి. శేష్ అసలు వర్కౌట్ చేస్తాడు. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్లు షార్ట్స్ వేసుకొని మేనేజ్ చేసేస్తాడా? ఈ ఫోటోలో మీ ఫేస్ కనిపించట్లేదు. అందుకే వచ్చిన వైరల్ వెంకటేశ్వరులు లేకుండా ఎట్లా? మొన్న చేసినది ఒక సినిమా అండి, అది జాతిరత్నాలు, అతనే రాశారు. మేడం నాకు కూడా వినపడాలి. జాతిరత్నాలు ఆయనే రాసిన అంటున్నాడు సార్. ఇతనే రాసింది జాతిరత్నాలు. నేను నిన్ను అడిగిన క్వశ్చన్, డూ యు నో వేర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్? నా కోపం వస్తుంది ఇంక ఇప్పుడు. మీరు ఎలాంటి రీల్ చేశారో లెట్స్ ఫైండ్ అవుట్. 100% న్యాయం చేశారు మీరు మా ఛాలెంజ్కి. 8 on 10 for this. 7 on 10. బాగుందండి. 10 అంటే ఇస్తాను నేను. అనుదీప్ కాదు, 10 దీప్. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఒక లవ్ స్టోరీ రాస్తున్నాను. అది కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుందా, తేడాగానే ఉంటుందా? స్ట్రైట్గానే ఉంటుందండి. ఓ స్ట్రైట్. నాకు 10/10 అంతే.
ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, టీజర్ మాత్రమే. బోలెడంత ఫన్, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సో 3rd జూలై నుంచి ఆహా ప్లాట్ఫామ్ ద్వారా మనందరం చూడబోతున్నాం ఎవ్రీ ఫ్రైడే కొత్త ఎపిసోడ్లో. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా Q&A సెషన్ కోసం రష్మి గారిని అండ్ అలానే మంచి లక్ష్మి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ Q&A సెషన్. చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాం. కూర్చోబెడుతున్నారా? And I request Kavita garu also to please join the stage. Wishing all the influencers very best. Today our PROs are SK Media Suresh garu and event by UV Media. మీరే రెడీగా ఉన్నారా? లక్ష్మి గారు, ఫస్ట్ క్వశ్చన్ అయితే మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అవుతాం, మిమ్మల్ని అడుగుతా. లక్ష్మి గారు, సురేష్ ఆగు ఒక నిమిషం, నేను అడుగుతాను ఫస్ట్. మీరే అడగండి. మీరు ఎక్కువ ట్రోల్ అవుతుంటారు కదా, అది ఎప్పుడండి అయిపోయింది? ఇప్పుడు ఏది చేసినా ట్రెండ్ అవుతుంటాను. యా, యూ నీడ్ టు చేంజ్ యువర్ లాంగ్వేజ్. ఓకే ఓకే. ఇందులో వీళ్ళని ఎలా మీరు ట్రోల్ చేయబోతున్నారు, లేకపోతే ఎలా వాళ్ళని చేంజ్ చేయబోతున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ ట్రోలింగ్ అండి. నేను మనకి తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం తెలుస్తున్నారు. మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ మటుకు ఇండియాలో ఉంటూ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ పుష్ దెమ్ సెల్వ్స్ ఫార్వర్డ్. సో ఐ థింక్ దిస్ ఈస్ అ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్ టు రియలీ గివ్ దీస్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఒక ఛాన్స్. ఇప్పుడు కెమెరా ఉన్న ప్రతి వాళ్ళు ఒక క్రియేటరే, ఫోన్ ఉన్న, ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న, నా ఫోన్ అక్కడెక్కడ పెట్టాను జాగ్రత్త బాబాయ్, అందరూ ఒక క్రియేటరే, ఒక ఇన్ఫ్లుయెన్సరే. బట్ హౌ డూ యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అదర్ అని చెప్పి. హ్యావింగ్ సెడ్ దట్, ఇది జస్ట్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ షో. ఐ థింక్ ఇట్ వాజ్ అ షో అబౌట్ కమింగ్ టుగెదర్. అందరూ కాంపిటీషనే, but they all have to come together and play this on a playing field. So I think this will be a very encouraging show, an understanding show. Influencer ante enti అని ఒక అర్థం చేసుకునే దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. లక్ష్మి గారు, అంటే మీరు చాలా షోస్, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ షోస్ చేశారు, ఇంటర్వ్యూస్ కూడా స్పెషల్ షోస్ చేశారు. అయితే ఈ వీళ్ళని ఏ బేస్గా మీరు సెలెక్ట్ చేశారు అని అడిగితే? ఇన్ఫ్లుయెన్సర్స్నా? ఇప్పుడు మనం టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనకు కొంతమంది వస్తారు, బట్ సెకండ్ లేయర్లో కూడా చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ సూపర్గా తెలిసిన వాళ్ళే మళ్ళీ వచ్చి ప్లాట్ఫామ్లో పెట్టి నేనేం చూపిస్తాను మీకు. సో వీ వాంటెడ్ టు సెలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒట్టి కుకింగే కాకుండా, ఒట్టి ఫ్యాషనే కాకుండా, వీ వాంటెడ్ టు క్రియేట్ అ రియలీ ఫన్ టీమ్ ఆఫ్ పీపుల్ దట్ మనకు చూసినప్పుడు కూడా, అగైన్ ఇట్స్ visual media, we wanted it to be visually enticing. మీరు ఇంకో ఛానల్ మార్చకుండా అక్కడే ఉంచాలనేది మా ఉద్దేశం. మీరు ఇందాక చెప్పండి. I would like to add, like, you know, we went for a call for entry also. You know, we had a very good response, and apart from that, we also had a, you know, agency who went and scouted for the best cream of the influences. You know, there was a big process, which we underwent, and after that we have identified all these 10 influences. లక్ష్మి గారు, ఇందాక రాను ముంబైకి రాను డాన్స్ చాలా బాగా చేశారు, చాలా సూపర్గా ఉంది. అయితే మీరు ఇక్కడ షోస్తోనూ, షూటింగ్స్తోనూ ఎప్పుడు బిజీగా ఉండే లక్ష్మి, ఎప్పుడు ముంబైకి రాను అని చెప్తారు? ఏమండి, మీరు సంతోషించాలండి. ఒక తెలుగు అమ్మాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బాంబేకి వెళ్ళి ఏదో ట్రై చేస్తుందని. నేను మీ అమ్మాయిని, తెలుగు అనేది నా దగ్గర నుంచి పోదు. నేను మీ ఇంట్లో పుట్టాను, మీ కళ్ళ ముందు పుట్టాను. ఏదో నేను కొత్తగా వచ్చిందాను కాదు ఇండస్ట్రీలోకి. నేను ఇండస్ట్రీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ.
యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నేను హాలీవుడ్కి వెళ్ళినప్పుడు పిలవలేదే వెనక్కి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ అస్ వేర్ ఎవర్ వీఆర్. ఒక తెలుగు అమ్మాయిగా, ఒక ఆర్టిస్ట్గా నా ప్రాంతం ఇదే అని కాకుండా నేను ఎక్కడి నుంచి అయినా ఐ కెన్ బీ అన్ ఆర్టిస్ట్ అని చూపించాలి. సో దే కెన్ బీ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలి. నాకు నిజంగా కొరియన్ కేపాప్ చేయాలని ఉంది, కొరియన్ డ్రామా చేయాలని ఉంది. బట్ దట్స్ అ డ్రీమ్, రైట్? సో జస్ట్ స్మాల్ స్టెప్స్. మనది ఇదే అని కాకుండా ఏదైనా మందే అని చూపించాలి అనేది ఒక ఉద్దేశం అంతే. ఇక్కడే ఉంటున్నాను కదండి, ఓ 2 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. రష్మి గారు. యా, సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు. అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది, మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్వ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటిది ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో, ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా క్వశ్చన్ అడిగి ఐ నో ఇట్ వాజ్ నాట్. ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కమ్ అప్ విత్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి సరే, ఓ పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు? నాకు అర్థం, అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes and few days we work in a month. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్. కాబట్టి ఎప్పుడు ఇంకా అదే మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే వస్తుంది, గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం. కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. కవిత, థ్యాంక్ యూ. కవిత గారు, సో అంటే చాలా షోస్ వస్తున్నాయి, రియాలిటీ షోస్. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చెయ్యాలి అని ఎందుకు అనిపించిందండి? వాళ్ళకి పేమెంట్ ఉంటుందా ఎట్లా అసలు? No, the thing is like we are seeing the rise of the creator community, right? Like if you notice, every day the kind of content they are putting there, so much of innovation is happening and a lot of new stuff which they are teaching us. And we were thinking like, what is the new format which we can create? I think earlier also I mentioned that AHA has always been a powerhouse. We have created the new formats, Unstoppable, Sam Jam, Indian Idol and Sarkar and Chef Mantra. And suddenly we thought like, it's a need of the hour to actually put them onto the big stage. And that's the reason why we collaborated with WPP Motion also to create such a format. And I am sure that this is going to create a milestone because you're taking them along with your journey, right? Like OTTs are promoting big stars, but we really need to be with the creators community also as a responsible platform. I think AHA has always been doing that, right? Giving way to new writers, new creators. So that's the thought behind this show. లక్ష్మి గారు, సో మీరు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో డీల్ చేసేటప్పుడు కొంతమంది కంటెంట్ పరంగా గుడ్ కంటెంట్ ఇస్తారు, కామెడీ షోస్ కావచ్చు ఇట్లా. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇటు సెలబ్రిటీ లైఫ్లు కావచ్చు, లేకపోతే మనం రీసెంట్గా కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం. కంప్లైంట్, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తున్నారు చాలామంది. అంటే రేణు దేశాయ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? I don't want to give them any time. రష్మి గారు, మీరైనా గెట్ క్రియేటివ్. లిటరలీ నెగిటివ్ వాళ్ళు కూడా ఇంకా ఈవెన్ దే నీడ్ టు గెట్ క్రియేటివ్ బికాజ్ ఐ థింక్ నెగిటివిటీకి అన్ని హద్దులు దాటేశారు ఇంకా వాళ్ళు. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఇంకా సమాధానం ఇవ్వడానికి కూడా ఏం లేదు. బికాజ్ దే హ్యావ్
థికెండ్ అస్ సో మచ్. ఒకప్పుడు ఓన్లీ మన వరకే మమ్మల్ని తిట్టేవారు, ఇంకా స్లోగా మా పేరెంట్స్ని తిట్టడం స్టార్ట్ చేశారు, ఇంకా పోయే జనరేషన్స్ని రాబోయే జనరేషన్ కూడా తిట్టడం స్టార్ట్ చేశారు, పిల్లల్ని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇంత పోయేసరికి దే హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ నౌ. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరైనా తీసుకుంటారు, కానీ మీరు ఇంకా పదే అదే చేస్తూ ఉంటే నా నెగటివ్ కామెంట్స్ కానీ ఆ క్రిటిసిజం కానీ దే హ్యావ్ లాస్ట్ దే క్రెడిబిలిటీ. సో దేర్ ఇస్ నథింగ్ టు ఈవెన్ there's nothing more to say to them rather than get creative. If you really want your presence to be established or considered, you need to get creative now. That's about it. They have lost their credibility. వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోతారు, కరెక్టే. అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? దట్స్ వాట్ ఐ సెడ్. వాళ్ళు ఇంకా ఒకప్పుడు మా వరకే ఉండేది, ఇంకా వాళ్ళన్నీ హద్దులు దాటేసిన తర్వాత ఆఫ్టర్ దేవ్ క్రాస్డ్ ఆల్ దేర్ లిమిట్స్ దేర్ ఇస్ లిటరలీ నథింగ్ టు ఈవెన్ టేక్ ఫ్రమ్ దేర్ అండి. దేర్ ఇస్ లిటరలీ నథింగ్. ఇంకా ఈ క్వశ్చన్ని కూడా మేము ఇంకా నిలదీసిఫై చేసేయచ్చు, ఇంకా రద్దు చేసేయచ్చు, బికాజ్ ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇంకా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేసరికి ఆ నెగటివిటీ అనేసరికి యూ జస్ట్ హ్యావ్ టు లైక్ ఇక దాని మీద కూడా మేమ్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా ఇంకా దేర్ ఇస్ లిటరలీ నథింగ్ అబౌట్ ఇట్ ఎనీమోర్. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. లక్ష్మి గారు, సో మీరు చాలా సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక అమన్ వేదిక అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాను. సో వెళ్తే అక్కడ నాకు చెప్పారు గవర్నమెంట్ కన్నా ముందే సమ్ వాష్రూమ్స్కి ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే లక్ష్మి గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మాకు ఇవన్నీ చేశారు, వాష్రూమ్స్ ఇవన్నీ కావాలి అంటే అన్నీ హెల్ప్ చేశారు అని చెప్పారు. సో అసలు అంతకుముందు మోహన్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఎంత టఫ్ అయినా సరే ఎందుకు నీకు ఇవన్నీ అన్నా కూడా తన సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నారు. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సోషల్ వర్క్ చేయాలి అనే థాట్? ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు, అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ చేయాలనేది? Thank you for acknowledging that. I don't use every platform to talk about it. First influence ante nanne. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డాడీ మోదుగులపాలెం ఊరు, నెల్లూరు, నాయుడుపేట కానీ దగ్గరే 3.5 అవర్స్లో వచ్చేసేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పూట 2 పూటలకు వచ్చేవాళ్ళు కాదు, 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండేటోళ్ళు. అండ్ దీస్ ఆర్ చుట్టాలు కాదు వీళ్ళు, ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, ఊర్ల నుంచి ఆ టైంలో అదే ఊరు అనేసరికి మేము ఇంకో ఊరికి వెళ్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు 2-3 నెలలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా నాన్నకి ఏమేమి అడిగేటోళ్ళు, మా ఊర్లో అది చేయాలనుకున్నాను, నా ఇంటి ముందు ఇది కట్టాలనుకున్నాను, నా ఇంటి లోపల అది పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ద వే దే వుడ్ వర్డ్ ఇట్, ఒక ఫ్రిడ్జ్ కావాలని, టీవీ కావాలని, బైక్ కావాలని, ఇల్లు కావాలని. సో నాకు అర్థమయ్యేది కాదు. మన ఊరికి పోతే అబ్బాయా ఎవ్వరికి తెలియకూడదు, నా దగ్గరే ఉందన్న అలా వస్తానే మన బా అనిపించాలా అంటే ఏందనిపించాలా డైరెక్ట్గా అడిగేవాళ్ళు కాదు. బట్ ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఫర్గెట్ అబౌట్ మా నాన్న, మా కజిన్స్కి, మా ఫ్యామిలీస్కి ఎంత చేశారో అది పక్కన పెట్టు. బికాజ్ ఈ రోజుకి ఆ ఒక్క మనిషి, ఆయనకి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు గుంపుగా వచ్చి దే డిడ్ంట్ సక్సీడ్, ఆయన ఒక్కరే వచ్చి ఆయనే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ కూడా బాగు చేశారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు. ఈ రోజు వరకు విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇప్పుడున్న స్కూల్స్లో రెవెన్యూ షేరింగ్లో ఎన్ని సీట్లు పెట్టచ్చు, ఎంత స్పేస్ ఉంది, ఎన్ని చైర్లు పెట్టచ్చు, ఒక స్కూల్లో కాలేజ్లో ఎంత ఎత్తు లేపచ్చు, ఒక గ్రౌండ్ లేకుండా చేస్తారు. ఈ రోజుకి మీరు స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తుంటాం. సో when you see all this, no, I think ఎవరు చెప్పక్కర్లేదు నీకు, యూ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ సిండ్రోమ్, నాకే ఎందుకు ఉంది, వాళ్ళకి నా దగ్గర ఉన్నది ఎందుకు లేదు అని. సో మమ్మీ పర్స్లో దొంగతనం చేసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేదాన్ని చాలామందికి. నాకు అది తప్పు అని తెలిసేది కాదు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, రైట్. మమ్మీకి తెలిస్తే నాకు డబ్బులు పడతాయని తప్పని కాదు. And then I realized మనకి, and then more social work I did, స్కూల్లో తీసుకున్నా, కాలేజ్లో తీసుకున్నా, స్లమ్స్కి వెళ్ళి పనిచేసేటప్పుడు, వాళ్ళు అన్నం పెట్టుకొని ఈగలు వాళ్తున్న అన్నం తినేటప్పుడు, వాళ్ళు అక్కడే బాత్రూమ్కి వెళ్ళి అక్కడే పడుకునేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు మనమేనా ఈ ప్రపంచమేనా అని. సో వెన్ I think in my 10th standard I decided నా వల్ల ఏదైతే ఈరోజు నేను ఏం చేయగలుగుతాను ఎవరికైనా సరే. సో ఎవ్రీ సింగిల్ day I do something.
అండ్ ఇలా పేపర్లో వచ్చేది ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకు అన్నీ పనిచేసేటప్పుడు మన మైండ్, మన చేతులు, మన కాళ్ళు, ఇట్ ఈస్ యువర్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒకరికి దాహం అయితే మంచినీళ్ళైనా పోయాలి. దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ కర్టసీ. ఇంకా దాన్ని మించి మీరు ఏం చేయగలిగితే అది దేవుడు బ్లెస్సింగ్. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు పే ఇట్ ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. రష్మి గారు, అంటే ఇక్కడ అండి, ఈటీవీలో చేసినప్పుడు మిగిలిన షోస్ చేయకూడదు అనేది రూల్ ఉంటుంది అంటారు. ఇది చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ రూల్ బ్రేక్ చేసి వచ్చారా ఎట్లా దీన్ని? రూల్ అనేది కాదండి, ఇంతకు ముందు కూడా చాలా షోస్ ఆఫర్స్ వచ్చాయి. చేయకుండా ఉండడానికి కారణం వాజ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు ఇంకో చోట సేమ్ జాబ్ చేయలేము. సో దిస్ కాన్సెప్ట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నా ఎగ్జిస్టింగ్ షోస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఇట్ వాజ్ కన్వీనియంట్ ఫర్ మీ టు టేకప్ దిస్ షో. అండ్ ఖచ్చితంగా వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఈ స్టేజ్ మీద ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది ఖచ్చితంగా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ అండ్ లాయల్టీ టువర్డ్స్ మల్లెమాల. సో ఏదైనా రూల్ అట్లాంటిది కాదు. కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వకూడదు, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. అండ్ స్లాట్ ఇట్లాంటి కొన్ని అది నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హోస్ట్ అయినా, ఏ జ్యూరీ మెంబర్ అయినా, ఎవరైనా అది చూసుకోవాల్సిందే. బికాజ్ ఒకే స్లాట్లో కానీ, ఒకే టైమింగ్లో కానీ, ఒకే కాన్సెప్ట్ ఒకే టైంలో జరిగితే అది ఎవరికైనా అది ఓకే కాదు. అట్ ద సేమ్ టైం వ్యూవర్షిప్ కూడా బోత్ సైడ్స్ రాదు, ఒక సైడే వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఏమైనా? గ్యాప్ ఏం రాలేదండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్ టు కమ్ మై వే. సుధీర్ మీరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఆ మధ్యాహ్న వార్తలు వచ్చాయి. సుధీర్ కూడా చెప్పారు. ఆ వార్తలు మీరే వేశారు కాబట్టి మీకే తెలియాలి. సుధీర్ కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని. లేదండి, అలాంటిది ఏమీ లేదు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. హాయ్ లక్ష్మి గారు అండ్ రష్మి, హాయ్. So, two energetic, high energy persons, both of you on location. So, what was behind the scene conversations? ఎలా ఎంజాయ్ చేశారు సెట్లో? ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేడం ది ఫస్ట్, నేను సెకండ్. అయ్యో, నేను ఎప్పుడు ఇలా నో. ఓ మై గాడ్, ఐ వాజ్ జస్ట్ జడ్జ్ ఈ షోలో. ఐ వాజ్ నాట్ హోస్టింగ్ ఇట్. ఈ పిల్ల ఈ హీల్స్ వేసుకొని 12 గంటలు ఎలా నిలబడుతుందో, నా కాళ్ళు కూర్చొని నొప్పేసాయి నాకు తిని చూస్తూ. బట్ రియలీ రష్మి సో కమిటెడ్. See, when you're a producer and when you're producing TV shows, films, especially you figure out if this is an artist who కొన్ని సెన్సిబిలిటీ సెన్సెస్ తెలిసిపోతుంటాయి. బట్ రష్మి is a thorough professional. She gets work done on time. Her attitude is on point, and I was very, very, very inspired by her, truly. So energy only on screen. Mammalni veelle pettina torture ki we were only complaining after off screen. No, I think with the influencers we were enjoying every single they were enjoying for sure. But thank you so much, like Lakshmi ma'am. Spot only, it was so awesome, so much of new content brewing every day, off camera and on camera, like, there was so much of fun. Yes, you guys were having the fun off camera. We were always in front of the camera throughout. But thank you so much, Lakshmi ma'am, for those beautiful words. Thank you so much. My question to Rashmi, ఎప్పుడైనా చూస్తే you have done lot of shows, from comedy to dance shows and lot of shows. What is that USP? ఇది ఈ షో ఎందుకు సెలెక్ట్ చేశారు? Okay, so I'll be extremely honest about it. Regardless of it being one of its kind, where creators and influencers have been brought together on one platform, it is mostly for the audience. Audience కొత్తతనం కోరుకుంటున్నారు. మళ్ళీ అది ఎవ్వరు అదే చూడలేరు. సో లిటరలీ ఎవ్రీ కాన్సెప్ట్ that is being brought in front of the camera, be it on screen, silver screen or television or OTT, whatever, it is purely to engage the audience, to ensure that they enjoy. And especially, I keep saying this again and again, after 2020, things have drastically changed. There's been a huge changeover. అసలు మనం స్క్రోల్ చేసేటప్పుడు కూడా అసలు ఏం చూడాలి అని డిసైడ్ చేసేటప్పటికే అలసిపోయి
ఇంకా వద్దు అని అనుకొని పడుకొని పోతున్నాము, ఆర్ వీఆర్ షిఫ్టింగ్ టు సంథింగ్ ఎల్స్. సో అలాంటిది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ ది ఆడియన్స్. అండ్ అ కాన్సెప్ట్ లైక్ దిస్ వేర్ ఆల్రెడీ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్ ఆల్రెడీ జనాలకి తెలుసు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూస్తే దే కమ్ ఫ్రమ్ ది ఇంటీరియర్స్. A lot of them, they're not like all of them మరీ హైదరాబాద్ నుంచి కాదు, ఎక్కడో స్మాల్ సిటీస్ నుంచి కానీ ఊళ్ళో నుంచి దే హ్యావ్ మూవ్ దేర్ బేస్ హియర్ అండ్ దే రియలీ స్ట్రగ్లింగ్. సో వీళ్ళ పెయిన్తో కానీ వీళ్ళ స్ట్రగుల్తో కానీ ప్రతి ఒక్కరూ ఆడియన్స్లో కనెక్ట్ అవుతారు. అండ్ ద హోల్ ఐడియా ఆఫ్ బ్రింగింగ్ ఆన్ ఎనీథింగ్ ఆన్ స్క్రీన్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ద ప్రొడక్షన్ హౌస్ ఆల్సో మేక్స్ మనీ. దట్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ ది ఆడియన్స్ గెట్ ఎంగేజ్ టు ఇట్. సో లైక్ ఐ సెడ్, ఇట్స్ ఎన్ ఎంగేజింగ్ కాంటెంట్ కాబట్టి I have taken it up, and already నేను మిగతా కాన్సెప్ట్స్ చేస్తూనే వస్తున్నాను, be it dance or comedy or reality. So this is another feather I can say to my cap. And one more thing I would like to add, I think it's one of its kind that you can see the brands, right? Like, you know, even before we went on live, the brands are associated with this show. I think Vida powered by Hero. Hope I've got it right. And you know, Hudson and you know, Paneer. South Indian, yeah, Sorry, curd. South India shopping mall. So Paneer. Yeah. So all of them are with us, and it's gonna be a great journey, I think. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి, దిస్ ఈస్ ప్రజావాణి. ప్రజావాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లేడీస్ ఇప్పుడు ఉమెన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండటానికి కొంతమేర భయపడుతున్నారు. ఐ మీన్ ఎందుకంటే బీభత్సమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్లీ ఉమెన్ జర్నలిస్టులు కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు దీని గురించి. చాలా ట్రోల్స్ అండ్ ఆల్సో ఫేస్ మార్ఫింగ్ చేసి చాలా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పగలరా? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా వచ్చేవారికి, ఇలాంటి ట్రోల్స్ బారిన పడుతున్న వాళ్ళకి కొంచెం కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకొని ఆన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఏమన్నా మీరు మెసేజ్ ఇవ్వగలరా? Thank you for that question, Ma. It's a very important question. I think internet వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు we are still literally battling the same question. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒకటే, నేను మీ గురించి తప్పు మాట్లాడినప్పుడు నాలో ఏదో తప్పు ఉండే మీలో మాట్లాడతాను. నేను మీ గురించి ఏదో ఒకటి చెప్తున్నాను అంటే మీలో ఉన్నది నా దగ్గర లేదు కాబట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశిస్తున్నాను. నేను థెరపీకి వెళ్ళాల్సి వచ్చిందండి, యూనో, అండర్స్టాండింగ్ am I so horrible? Am I such a bad person? Why can't my good be seen? నేను అనుకునిందే కదా చెప్తున్నాను. నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడట్లా, నేను నేర్చుకునింది మీకు తీసుకొస్తున్నాను. బికాజ్ నేను తిరిగిన అన్ని ఊర్లు మీరు తిరగలేదు, నేను వెళ్ళిన ప్లేసెస్కి మీరు వెళ్ళలేదు, నేను చూసిన థింగ్స్ మీరు చూడలేదు. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు యూ. ఇది నాది అని నేను దాచిపెట్టుకోవట్లా. బట్ I realize I'm in a platform now. I want to say a few words, you know, opinions. Everybody has one, you know. They're like nostrils, anta. Everybody has one. But you just need to know what to accept, what not to. ఇంకొకటి చెప్తాను. ఈరోజు ఒక జర్నలిస్ట్ వచ్చి నన్ను ఒకటి అడిగితే నేను ఐల్ బీ లైక్, ఓకే ఏమన్నారు, నా సినిమా బాగాలేదా, ఎందుకు బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదా, ఐ విల్ టేక్ యూ సీరియస్లీ. ఎవడో ఒకడు కంప్యూటర్ వెనకాల కూర్చొని అన్న అది కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ అయితే ఐ షుడ్ బీ వరీడ్ అబౌట్ మీ. ఓకే, బికాజ్ అగైన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవరు నిన్ను అంటున్నారు అని. నువ్వు వెళ్ళి వాడి సంగతి చెప్తాను నేను, వాడిని కుక్ చేస్తే 0 followers ఉంటారు వాడికి. అప్పుడు కూడా నాకు కోపం వస్తుంది, వాడెవడు నన్ను అన్నందుకు నేనెందుకు ఇంత ఫీల్ అయ్యి వాడిని అందామని వెళ్ళి వాడికి 0 followers. సో వాళ్ళు ఎందుకు అంటున్నారంటే ఫర్ ఎగ్జాక్ట్లీ దిస్, మన రియాక్షన్ రాబెట్టడం కోసం. సగం మంది ఐ డోంట్ థింక్ దే ట్రై టు బీ మీన్ ఆల్సో, దే జస్ట్ వాంట్ టు గెట్ ఆర్ అటెన్షన్ అనమాట. బట్ వెన్ యూఆర్ ఇన్ ద గ్లాస్ హౌస్ అమ్మా, ఇంకా యూఆర్ ఇన్ ద గ్లాస్ హౌస్ పడతానే ఉంటాయి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఫర్ మీ మెడిటేషన్ హెల్ప్డ్ అ లాట్, రేకీ హెల్ప్స్ అ లాట్. సో నేను లోపలికి వచ్చే ముందే ఒక వైట్ లైట్ వేసుకొని వచ్చేస్తాను, మీరు నన్ను ఏమన్నా మీకే బౌన్స్ కొడుతుందని. బట్ దీస్ ఆర్ స్కిల్స్ ఐ హ్యాడ్ టు లెర్న్ టు సెంటర్ మై సెల్ఫ్, టు గ్రౌండ్ మై సెల్ఫ్. ఇంతకుముందు నాకు ప్రెస్ మీట్ అంటే ఇలా వణికేదాన్ని, బికాజ్ నన్ను అడిగింది నేను ఫట్మని అనేస్తాను, నేను ఆలోచించి మాట్లాడేది అమ్మాయిని. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏది కావాలో ఆ ఒక్క లైన్ మటుకు ముందు వెనకాల కాంటాక్ట్స్ లేకుండా దే విల్ పుట్ ఇట్ అప్.
సో మీరు బయట జనాల్ని మీరు ఎంత అంటున్నారో నేను ప్రెస్ వాళ్ళని అంతే అంటాను. బికాజ్ అల్టిమేట్లీ యు ఆర్ ద గైజ్ ఆర్ పుట్టింగ్ ద థింగ్స్ అవుట్. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రారు కదా. మీరు ఏమి బయట పెడుతున్నారో పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దాట్. సో యూ యాజ్ అ ప్రెస్ అసోసియేషన్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫర్ ద క్వశ్చన్స్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. నేను ఒకరిని నన్ను ఏదో అన్నారని ఇట్ టుక్ మీ 1 month టు గెట్ అన్ అపాలజీ. ఆ అపాలజీ నేను ట్విట్టర్ మీద పెడితే మీ ప్రెస్ అసోసియేషన్ నుంచే నాకు ఫోన్ కాల్ వచ్చి మా నవీన్కే ఫోన్ చేసి ఆయన ఫీల్ అవుతున్నారమ్మా, మీరు మీ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో తీసేయండి అన్నారు. నన్ను 100 మంది ముందు వ్యక్తిగతంగా అలా మాట్లాడినప్పుడు నేను ఫీల్ అవ్వడం లేదా? మీరు ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ జర్నలిస్ట్గా ఉండి మీ అపాలజీ నేను ట్విట్టర్లో 1 రోజుల తర్వాత ప్రతి అసోసియేషన్కి వెళ్ళాను, ప్రతి పెద్ద మనిషితోటి మాట్లాడాను, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. వెయిట్ సార్, లెట్ మీ ఫినిష్ మై వర్జన్. ఓకే, లెట్ మీ ఫినిష్ మై వర్జన్. I continued. ఇప్పుడు నేను పేర్లు చెప్పాలంటే ఒక 25 పేర్లు చెప్పాలి, కంటిన్యూస్గా మాట్లాడాలని. వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ ఐ వన్ ఇట్. అల్టిమేట్లీ వాట్ డిడ్ హీ సే? ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్, అమ్మా రిమూవ్ ఇట్ అని. ఐ డిడ్ నాట్ రిమూవ్ ఇట్. సో ద రెస్పాన్సిబిలిటీ లేస్ ఇన్ ఆల్ ఏరియాస్ అండి. ఇప్పుడు నేను అసభ్యంగా మాట్లాడితే ఐ హ్యావ్ టు బి క్వశ్చన్డ్. బట్ ఉన్నదానికి లేని దానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసిన ఇంక నేను ఐ సెడ్ ఓకే, ఇంక ఎవరికి లెట్ ఈచ్ పర్సన్ బీ యూ. సో నా వెనకాల నుండి మాట్లాడుతున్నారు తప్ప నా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. ఇలా అడిగితే నేను ఓపెన్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాను. నేను వెనక్కి తిరుక్కొని ముందుకు ఎలా నడుస్తానండి? నేను ఎంత దూరం నడుస్తాను ఇలా? మంచులక్ష్మి గారు కాదు, మంచులక్ష్మి Yes, please. ఆ ఇష్యూలో అసోసియేషన్ నుంచి ఎవరు ఫోన్ చేయలేదు. అసోసియేషన్ మీకు హెల్ప్ చేసింది. అసోసియేషన్ మీకు కామెంట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా లేడు. అది నాకు తెలియదండి. ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హూ వెరీ గుడ్, హీ డిజర్వ్డ్ ఇట్. ఐ హ్యాడ్ టు బీ ద వాయిస్ ఆఫ్ ఇట్ ఫస్ట్. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ హీ సెడ్ సంథింగ్ టు. ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ హూ కాల్డ్ దెమ్ అవుట్. అంతకుముందు జర్నలిస్ట్స్ మీలాంటి వాళ్ళే వచ్చి నా దగ్గర ఎంతోమంది కంప్లైంట్ చేశారు, ఆయన ఇంతే అండి, మమ్మల్ని కూడా చాలా తక్కువగా మాట్లాడతారు అని. మీరు ఏమీ చేయలేకపోయారు. ఫైనల్గా నేనే వచ్చి వాగాల్సి వచ్చింది. హలో, హీ ఈజ్ రాంగ్ అని. మీరు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకునే కదా మేము చేసింది. ఎవరైనా ఫార్వర్డ్ ముందుకు వస్తేనే కదా మన అసోసియేషన్ నుంచి ఫార్వర్డ్ అయ్యేది. అదే అన్నాను, నేనే రావాల్సి వచ్చింది ఇంతమందిని చేసి కూడా అంటున్నా. బట్ ఐ డిడ్ గెట్ అ కాల్. Maybe you don't know, from your association only we got a call అండి. I'll give you the names వెనకాల ఎవరు ఫోన్ చేశారో కూడా. మంచులక్ష్మి గారు, ఎస్, వాట్ ఎవర్ మే దే ప్లే, అది ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చినా అల్టిమేట్గా జనాల్ని ఎంటర్టైన్ చేయడం అనేది కోర్ పాయింట్. అయితే ఈ మధ్య వచ్చే రియాలిటీ షోస్లో ఏదన్నా తేడా వస్తే ఎంత ఎత్తున ప్రశంసలు వస్తున్నాయో అంత ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అనే రియాలిటీ షో ఎక్కువ ఏ ప్రశంసలు వస్తాయి అనుకుంటున్నారో, విమర్శలు వస్తాయి అనుకుంటున్నారో, ఒకవేళ అటువంటివి ఏమీ రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటూనే షో అనేది ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అది కవిత గారి క్వశ్చన్ అనుకుంటా. ఎనీవన్ కెన్ ఆన్సర్. అంటే ఆవిడే షీ రిప్రజెంట్స్. Yeah. So sorry, can you want? I think. No, I think as I told you before, like one, we need to give them a platform to shine more, right? And we have taken that responsibility, one. And two, I really feel that this is going to be very positive because we are collaborating with a creators community which is like huge and it's evolving every single day, right? I am just seeing this getting better and better and bigger in the future days. మీరు అడిగిన క్వశ్చన్కి ఐ డోంట్ థింక్ మేము జాగ్రత్తలు ఏం తీసుకున్నామని, అందరినీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాం, మేము కూడా ఫ్రీగా మాట్లాడాం. బట్ వీ టుక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ రేపు ఇలా మాట్లాడుతున్నారు, హౌ డు వీ నావిగేట్ దెమ్ బికాస్ దే స్టిల్ వెరీ గ్రీన్. ఆహా లాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చి వెన్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్, మీరు ఉన్నదానికి మీరు ఈ షోలో వచ్చిన దానికి హౌ డిడ్ యూ గ్రో? డెఫినెట్లీ గ్రోత్ తీసుకురావాలనే చూసాం. Now that I look back, not to put them down, but to raise them to another level for sure. అండ్ నెగటివిటీ అనేది మేము ఇంకా ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఉన్న కాలంలో వీ షుడ్ స్టాప్ ఫియరింగ్ ఇట్ సో మచ్. ఆ నెగటివ్ అనేది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది.
చిన్నపిల్లలు 90% తీసుకొని వచ్చిన 100% ఎందుకు తీసుకొని రాలేదని నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఇది ఇప్పుడిప్పుడు జరిగేది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ దీన్ని మేము మరీ ఇంకా గ్లోరిఫై చేయడం ఆపేయాలి. ప్రతి ఒక్క దానికి 2 సైడ్స్ ఉంటాయి. ఖచ్చితంగా చాలామంది ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఇలా చెప్తున్నారు, ఆ అమ్మాయి వెళ్ళి ఎందుకు ముందుకు వచ్చింది, అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది, దీనికి అవసరమా. సో దర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దట్ పర్సన్ హూ మైట్ not like what you are doing, and we should just take it. Inka we should absolutely niladisify negativity and pakkan petto it, because I think daan nunchi bayapade avasram inka undakodudu, because that is something we cannot avoid moving forward. And one thing a morphing gurinchi meer adigaru kada, I just wanted to talk about that. Ee oka chinna movement kuda jarigindi intaku mundu, where everybody was like మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళ డీపీలు తీసేమనండి, ఆ ఫోటోల్ని తీసుకొని వాళ్ళు మార్ఫ్ చేస్తున్నారు అది ఇది అని. ఇప్పుడు 2026 వచ్చేసరికి ఇంకా ముందు పోయేసరికి అది మార్ఫ్డ్ అనేది, అది ఏఐ జనరేటెడ్ అనేది అందరికీ తెలుసు. అది తెలిసినప్పుడు ఆ భయం అనేది పక్కన పెట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మన కూతుర్ని మనం వెనక్కి మా ఆడవాళ్ళని మనం వెనక్కి లాగాలని కాకుండా, సర్లే అమ్మ అది మార్ఫ్డే కదా అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మేము వాళ్ళ వైపు చూపించాలి. భయంతో జీవితం గడపలేదు, అది గడపదు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము ఆడపిల్లల్ని ఇంకా ముందుకు రావాలని మేము పుష్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము, షోస్ చేస్తున్నాము, క్యాంపెయిన్స్ చేస్తున్నాము. ఎన్నో చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న విషయాల గురించి, అది కూడా అది ఏఐ జనరేటెడ్, అది మార్ఫ్డ్ తెలిసిన తర్వాత కూడా దాని గురించి ఇంకా మనం అసలు పట్టించుకోకూడదు, హంగామా చేయకూడదు. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. మీ ఆడపిల్లలు ముందుకి రావాలి, ఇంకా చాలా సాధించాలి. ఇట్లాంటి చిన్న విషయాల వల్ల ప్లీజ్ వాళ్ళని వెనక్కి లాక్కండి. ద మెన్ ఇన్ ద హౌస్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ సపోర్ట్ దెమ్ నో మ్యాటర్ వాట్. Lakshmi garu, hi. What you fear, one second, just to add what she's saying, what you fear becomes near anta. What you fear becomes near. సో మీరు బాబోయ్ భయపడుతున్నారు, మా ఆడవాళ్ళని దాచిపెట్టాలి ఇదేంటి, మీరు భయపడేదే జరుగుతుంది. సో డోంట్ ఫియర్. చెప్పినట్టు లైట్ ఉన్నప్పుడు డార్క్నెస్ ఉంటుంది, యింగ్ అండ్ యాంగ్, డే అండ్ నైట్. సో దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ఇట్. నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే నో మ్యాటర్ వాట్ కమ్స్ యువర్ వే యూ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. అండ్ ఎవ్రీథింగ్ దట్ రష్మి సెడ్, ఐ సెకండ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో July 3rd నుంచి I hope it is worth it. లేకపోతే ఇదిగో ఇది ఇసిరేస్తాను నచ్చపోతే. రెడీ, కమ్ ఆన్, రెడీ. రష్మి గారు, యాక్చువల్గా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, చాలా మందికి ఒక డౌట్ ఎందుకు ఉంటుందంటే, షోలో జడ్జెస్ ఉంటారు కదా, ఆ జడ్జెస్ ఏంటంటే ఇప్పుడు ఒక జ్యూరీ పెట్టాం, జ్యూరీస్ కి ఒక క్యాండిడేట్ నచ్చారు, ఇంకో జ్యూరీకి ఇంకో క్యాండిడేట్ నచ్చలేరు, మేబీ పాయింట్స్ దగ్గర కొంచెం ఇష్యూస్ అవుతుంటాయి చాలా షోస్లో. గెస్ట్ జ్యూరీ లేసి వెళ్ళిపోతారు, అలాంటివి చాలా జరుగుతాయి చాలా షోస్లో. అది నిజంగా స్క్రిప్టెడ్ ఉంటుందా లేదంటే అలా జరిగిపోతుంది అంటారా? మీరు ఎంటర్టైన్ అవుతున్నారా చూసేటప్పుడు? అందరు ఎంటర్టైన్ అవుతారు. అంటే మీరు లీక్ ఏదైనా చేస్తారా అని, రష్మి లీక్ లాగా? ఈ క్వశ్చన్ మీరు లక్ష్మి గారిని అడిగారా, నన్ను అడిగారా? నన్నేనా? రష్మి లీక్స్ అంట. నేను ఒకటే చెప్పగలుగుతా, వాళ్ళు లేచి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఏదో చెప్పేటప్పుడు కానీ మీరు ఎంటర్టైన్ అవుతున్నారంటే ఇంకా అదే మనం అనుకోవాల్సింది జరుగుతుందంటే ఇంకా అదే చాలు. బాటమ్ లైన్ ఇస్ వి ఆర్ హియర్ టు గివ్ యూ ఎంటర్టైన్మెంట్. కాబట్టి దట్స్ ఆల్ ఇస్ అవర్ మోటో అండ్ గోల్. ఎన్నో షోస్ వస్తాయి, ఎన్నో కాన్సెప్ట్స్ వస్తాయి, ఏది వచ్చినా ఇట్ ఈస్ ఓన్లీ టు ఎంగేజ్ ది ఆడియన్స్ అండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. బట్ ది ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కాంటెంట్ని కాంటెంట్ లాగే చూడండి. ఆ మార్పు వస్తే అందరూ హ్యాపీగా ఉంటాము, మీ మనోభావాలు దెబ్బతినవు, మావి ఏం ఇష్యూస్ ఉండవు. ఐ థింక్ దట్ షుడ్ జస్ట్ put it all in a single plateau. Okay, my question to Lakshmi garu. అయిపోయిందండి, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఈ మధ్య సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా అంటే నెగటివ్గా పాజిటివ్గా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. సో మీరు ఇప్పుడు టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో చేస్తున్నారు. పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పబ్లిసిటీని నెగటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా అంటే మీ దృష్టిలో పబ్లిసిటీ ఎలా ఉండాలి? పబ్లిసిటీ లాగా ఉండాలి అంటే అది నెగటివ్గా పాజిటివ్గా కూడా వస్తుంది కదా, మీరు ఏ విధంగా భావిస్తారు? లాస్ట్ క్వశ్చన్ అని అడిగిన క్వశ్చన్ అడిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకు ముందు అడిగిన 2 క్వశ్చన్లు అవే కదా నాన్న.
ప్రతి దానికి రెండు ఉంటాయండి. లైక్ ఐ సెడ్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా నెగటివిటీ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడని, లైక్ ఇప్పుడే మ్యామ్ చెప్పారు కదా, అడిగిన దాన్నే మళ్ళీ వేరే అడుగుతున్నారు రకంగా అడిగావు నువ్వు అంతే. అంతే. సో ఇట్స్ ద అంటే సేమ్ థింగ్. లక్ష్మి గారు సీరియస్ అవుతారు కదా నెగిటివ్గా అట్లా మాట్లాడితే. ఓహో మేడం, మీరు ఇంకా మైక్ ఇస్తే చాలు. వేసేనా? వద్దొద్దు. 75,000. అమ్మో, చాలా కాస్ట్లీ మైక్. ఇసిరినట్టు యాక్ట్ చేస్తా, పట్టుకో. నో బట్ మా ద షో ఇస్ ఓన్లీ అ పాజిటివ్ షో. వీ వాంట్ టు ఎన్కరేజ్ మోర్ పీపుల్ టు కమ్ అవుట్ అండ్ క్రియేట్. బికాజ్ ఈరోజు సినిమాలు చేస్తేనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు సంపాదించడం కాదు. దిస్ హ్యాస్ బికమ్ అనదర్ మీడియం టు ఎర్న్ మనీ ఫర్ విమెన్. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు నువ్వు. సో దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ యాజ్ అనదర్ ఎడ్యుడు క్వశ్చన్ అడిగి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఆయన. అదిగో ఇలా ఉంటాయి మీరు అడిగే ప్రశ్నలు. లుక్ ఎట్ హిమ్, హీస్ ఆన్ ద ఫోన్. So you have to encourage the women to come out, be at home, whatever it is, to create content so they can stand in their own 2 feet, to create that financial independence for them. So please remove the fear and give them some wings. Absolutely. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా, టు ఆల్ అవర్ జర్నలిస్ట్. సో 3rd July నుంచి ఆహా ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న షోని చూడబోతున్నాం. విషింగ్ ఆల్ ద టీమ్ ఓన్లీ ద బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ రష్మి గారు, థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్, అండ్ థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్పిఆర్ వాజార్, ఎస్కే మీడియా సురేష్ గారు, అండ్ ఈవెంట్ బై యువి మీడియా శ్రవంతి చొక్కారపు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.